श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री ఏకనాథ భాగవతం 11వ అధ్యాయం। సచ్చిదానంద సద్గురు నీకు నమస్కారం। నీవు సచ్చిత్ స్వరూపుడవు, స్వానంద జలాలను వర్షించే మేఘానివి। ఆ స్వానంద జలాలలో ముముక్షువులనే మయూరాలు ఆనందంతో నాట్యం చేస్తుంటాయి। సజల మేఘాన్ని చూసి సోహం భావంతో ఎలుగెత్తి పిలుస్తుంటాయి। ఆ స్వానందంలో సత్వభావంతో పురివిప్పి నాట్యం చేస్తున్నందున వాటి రోమాలనే పించాలు ఒళ్ళంతా కళ్ళై కనువిందు చేస్తున్నాయి। అందుకే శ్రీకృష్ణుడు ఆ పించాన్ని శిరస్సుపై ధరిస్తాడు। మేఘాలను చూసి నోరు చాచిన ఆర్తులనే చాతకాలు నోటిలో ఒక్క బిందువు పడితే చాలు దప్పిక తీరి స్వానంద జలాలలో విహరిస్తుంటాయి। సారవంతమైన పొలంలో ఏకధారగా వర్షం కురిసినట్లు సద్గురు కృపావర్షానికి శిష్యుడనే నది వరదలలో పొంగి పొరలుతుంది। ఆ వరదల్లో సంశయాలనే మాలిన్యం కొట్టుకుపోగా నిర్మల జలాలతో ఆ నది చిదైక్య సాగరంలో లీనమవుతుంది। ఆ సాగర జలాల్లో సమరసమై ఆత్మస్వరూపంలో స్థిరమవుతుంది। వైరాగ్యంతో శుద్ధి చేయబడ్డ ఆ పొలం పూర్తిగా తడిసి తన కాఠిన్యాన్ని కోల్పోయి మృదువవుతుంది। కానీ అందులో విత్తనాలు మొలకెత్తలేవు। ఆ నేలపై ఏకధాటిగా వర్షం కురిస్తే వాసన రూపి మట్టిగడ్డలు కరిగిపోయి సద్భావమనే తడిలో జ్ఞానమనే సెగలు వెలువడుతాయి। అందులో ఆత్మబీజం నాటకపోయినా అందులో నుండి అంకురం వెలువడి పొలం త్వరగా పండి కంకులు వస్తాయి। వాటిలోని ధాన్యం మేలు రకంగా ఉంటుంది। అటువంటి కృపాపోషణలో ఒకే తీరుగా కంకులు ఉద్భవిస్తాయి। సకల సృష్టి పరమానందంతో నిండి జీవేశ్వరులు ఐక్యమవుతారు। అలా కృపాళువైన సద్గురువు ప్రేమ వర్షాన్ని కురిపిస్తే సత్శిష్యులలో ఆనందం వెల్లివిరుస్తుంది। ఆ ఆత్మజ్ఞాన వర్షధారలలో అవతారాలనే వడగండ్లు వర్షించి కర్మానుసారం ఆయా ఆకారాలు దాల్చి చివరకు నిరాకారమవుతాయి। ఆ వాన చినుకు దైవవశాత్తు శరీరంపై ఎగిరి పడినా లేక ఒక చుక్క నోటిలో పడినా ఆ అజ్ఞాని సత్పురుషుల కంటే శ్రేష్ఠుడవుతాడు। ఆ మహామేఘమైన శ్రీహరి అనే సద్గురు కృప పొందినవాడు చరాచరాలలో ధన్యుడు, దేవతలకు మానవులకు పూజ్యుడవుతాడు। గురువు అనే శబ్దానికి అర్థం జడం। అటువంటి గురువు తాను తరించి అవలేలగా శిష్యుని తరింపజేస్తాడు। శ్రీహరి ఆది మధ్యాంతాలు వేదాలకే అంతుపట్టవు। ఆ ఆనందఘనుడైన సద్గురువు జనార్దన స్వామి ప్రసన్నుడై ఏకత్వాన్ని వీడి ఏకనాథుని పావనం చేశాడు। ఆత్మజ్ఞాన బోధ వలన ఆయన ఏకాన్ని అనేకంగా అనేకాన్ని ఏకంగా మార్చి తన ఐక్య జ్ఞానాన్ని బోధించి సామరస్యంగా భక్తి మార్గాన నడిపించి శ్రీ భాగవత కథను గానం చేయడానికి నన్ను ఉన్ముఖిని చేశాడు। వెనుకటి అధ్యాయం చివరలో ఉద్ధవుడు శ్రీకృష్ణునితో బద్ధ ముక్త స్థితిని గూర్చి బోధించమని అడిగాడు। ఉద్ధవుని ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు తన అంతఃకరణంలోని గుహ్య జ్ఞానాన్ని ఉద్ధవునికి ఉపదేశిస్తున్నాడు। దాన్ని వింటే జనన మరణాలు నశిస్తాయి, సంసార బంధం వీగిపోతుంది, విషయాల బెడద ఉండదు। ముక్తి కోసం వివిధ సాధనలు చేసి విసిగిపోయిన వారు కూడా బద్ధ మోక్షాల ఆకర్షణ నుండి బయటపడడానికి ఇక్కడకు రావాలి। జపతపాది సాధనలు ధ్యానానుష్ఠానాలు చేసి అలసిపోయిన వారు జ్ఞానాజ్ఞానాలను జయించడానికి త్వరగా రావాలి। ఈ కథ చాలా నిగూఢమైనది। ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు బద్ధ ముక్త భేదాలను సాధు లక్షణాలను వివరిస్తాడు। ఈ సందర్భంగా భక్తి లక్షణాలను 11 విధాల పూజా అనుష్ఠాన విధిని శ్రీకృష్ణుడు బోధ చేస్తాడు। బద్ధ ముక్త స్థితులు। హే ఉద్ధవ, బద్ధ ముక్త స్థితులు సత్యమని భావిస్తున్నావు, కానీ నిజం కావు.
నా స్వరూపంలో బద్ధ ముక్తావస్థలు లేవు. అవన్నీ గుణాల కార్య పరిణామం. దాంతో నాకెలాంటి సంబంధం లేదు. నా ఆత్మస్వరూపం చెంత బద్ధత ముక్తత ఉండవు. గుణాల కార్యం వలన గుణాలలో బద్ధత ముక్తత భాసిస్తాయి. గుణం మాయమయం. నేను గుణాల కంటే భిన్నం, మాయరహితుడను. సత్యాన్ని అసత్యం బాధిస్తే లోకులు ఎండమావిలో మునిగిపోతారు. చిత్రంలోని అగ్ని పట్టణాలను గ్రామాలను భస్మం చేస్తాయి. స్వప్నంలో లభించిన ధనంతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేయగలిగితే, సూర్యుడిని తన ప్రతిబింబం మింగేస్తే, మనిషిని తన నీడ బంధించగలిగితే నేను గుణాలకు బద్ధుడనవుతాను. నాలుకపై కేశాలు మొలిస్తే, అరచేతిలో చెట్లు మొలకెత్తితే, కళ్ళలో పర్వతం దూరితే, గడ్డపార ఆకాశాన్ని దూసుకుపోగలిగితే, గాలికి కాటుక కపాలానికి అంటుకుంటే, మెరుపును నుదుటిపై బాసికంగా కట్టగలిగితే, ఆకాశం విరిగి సముద్రంలో పడితే, పర్వతాలతో సహా పృథ్వీ గాలికి ఎగిరిపోతే, సూర్యుడు అంధకారంలో పడిపోతే, అప్పుడు నన్ను గుణాలు ఆవరిస్తాయి. అంతరిక్షంలోని సరోవరంలో కమలాలు ఉదయించడం, వాటిలోని మకరందాన్ని భ్రమరాలు సేవించడం జరిగితే, అప్పుడు నేను గుణాల సాంగత్యంలో విషయ సుఖాలను అనుభవించి బంధింపబడతాను. గుణాల ఆధీనంలో వసించేవారు గుణాల కార్యాలతో తాదాత్మ్యం చెందుతారు. అందువలన భ్రాంతిలో ఉన్న మానవులకు బద్ధ ముక్తావస్థలు అసత్యంగా తోస్తాయి. ఆత్మ గుణాల కంటే వేరు, గుణాలతో ఉన్నందున ఆత్మ వికారి అవుతుందా అని నీవు ప్రశ్నిస్తే, అగ్ని సాంగత్యంతో పాత్రలోని నీళ్లు వేడెక్కి అన్నం ఉడికినా అగ్నికి ఏ వికారం కలుగునట్లు, అగ్ని వేడికి ఆకాశం తాపం చెందనట్లు, గుణాల సాంగత్యంతో ఆత్మ వికారం చెందదు. ఒక నటుడు అంధుని వేషం వేసినా అంధత్వం ఉండనట్లు, గుణాల సాన్నిహిత్యంలో ఆత్మ బద్ధత పొందదు. ఆత్మ పవిత్రం, గుణం మిథ్య. కాబట్టి ఆ రెండింటికి సంబంధం ఉండదు. ఆత్మ వ్యాపకం, గుణం పరిమితం. ఆ దృష్టితో పరిగిస్తే అది బద్ధుడయ్యే వీలు లేదు. మట్టి బాణ సముద్రంలోని నీటినంతా తన కడుపులో దాచగలిగితే, ఆవగింజలో మేరు పర్వతం ఎమడగలిగితే, మన చేతిలో భూమిని పట్టుకోగలిగితే, చీమ ఏనుగును మింగితే, మిణుగురు పురుగు సూర్యుని కబళిస్తే, ఈగ బ్రహ్మాండాన్ని మోయగలిగితే, శలభం ప్రళయాగ్నిని అంతం చేస్తే, ఆత్మ గుణాల వలన బంధింపబడగలదు. కాబట్టి ఆత్మకు బద్ధత ఉండదు. అంటే బద్ధతతో కలిసి ముక్తి వెళ్ళినా ఆత్మనైన నేను బద్ధ ముక్తావస్థలకు ఆవల ఉంటాను. స్వప్నంలో సత్కార్యం దుష్కార్యం సంభవించినా మెలకువ రాగానే రెండూ మిథ్య అయినట్లు, ఆత్మలో బద్ధ ముక్తతలు మిథ్య. పరమాత్మనైన నాకు బద్ధ ముక్తావస్థలు ఉండవు. బింబంలో మాలిన్యం లేకపోయినా అద్దం మలినమైతే ప్రతిబింబంలో మాలిన్యం గోచరిస్తుంది. అద్దాన్ని శుభ్రం చేస్తే మాలిన్యం పోతుంది. అలాగే జీవేశ్వరుల మధ్య భేదం లేదు, కానీ అంతఃకరణంలో దోషం ఉంటుంది. ఆ దోషాన్ని చిత్తశుద్ధితో నిర్మూలిస్తే బంధ మోక్షాలు రెండూ పోతాయి. గుణాల కార్యం వలన ఉద్భవించే దోషాలన్నీ అజ్ఞానాత్మకమైనవి. అజ్ఞానులు ఆ దోషాలను జీవాత్మకు ఆపాదిస్తారు. కానీ పురుషులు సత్వగుణంతో వాటిని నిర్మూలిస్తే అజ్ఞానం నుండి ఉత్పన్నమయ్యే దోషాలు నశిస్తాయి. అదే జ్ఞానం. తద్వారా జీవుడు శివుడవుతాడు. జీవశివులిరువురూ నాలో లీనమవుతారు. అప్పుడు నేను తప్ప వేరెవరూ ఉండరు. జీవభావంతో జీవుడను నేనే, శివభావంతో శివుడను నేనే. నేను ఏకం కాదు, అనేకం కాదు. నా అనుభవం నేనే. ఇప్పుడు నీకొక సందేహం కలగవచ్చు. శివుడు జీవుడు నీవు అంతా ఒక్కటే అయితే
సుఖ వామదేవులను మాత్రం ముక్తులని, ఇతరులను బద్ధ జడజీవులని ఎందుకంటారు? నీవే నిజంగా జీవరూపంతో ఉంటే భేదభావం ఎందుకుండాలి? సుఖ వామదేవాదుల వంటి జీవన్ముక్త సిద్ధుల స్థితిని వేద శాస్త్రాలు కూడా సమ్మతించాయి. వేదవచనం ప్రమాణం. వేదవచనం ముల్లోకాలలో ప్రసిద్ధం, ప్రమాణం. ఆ వేదవచనమే నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. నేను వేదాన్ని చెప్పినవాడను, సర్వశాస్త్రాలకు మూలకర్తను. కర్మ, ఉపాసన, జ్ఞానకాండలు అని వేదం 3 విభాగాలుగా ఉంటుంది. నాస్తికులు వేదవాక్యాన్ని ఆధారంగా చూపించి వేదం శబ్ద జ్ఞానమని, జ్ఞానబోధ చేయలేదని అవాకులు చవాకులు పేలుతుంటారు. శబ్ద జ్ఞానం, బ్రహ్మజ్ఞానం రెండూ బాహ్య దృష్టికి ఒకే రకంగా ఉంటాయి. చిక్కుడు గింజంత బంగారం తాసులో ఒకే విధంగా ఉంటాయి. కానీ చిక్కుడు గింజకు బంగారానికి ఒకే వెల పలకదు. అలాగే వేదవాదం, బ్రహ్మస్వరూపానుభవం ఒకేలా ఉండవు. హరిహరులకే మాన్యుడనైన నా మాటలు నీవు అప్రమాణంగా తలచడం నీ జ్ఞానాభిమానమే. ఆ అభిమానాన్ని విడనాడి నా మాట సత్యమని గ్రహిస్తే పరమార్థం ప్రాప్తిస్తుంది. నా మాటే వేదం. ఉద్ధవా, నా దృష్టికి వశిష్ఠ వామదేవాదులందరిలో బద్ధ ముక్త భేదం గోచరించడం లేదు. ఇది నా ఆత్మజ్ఞానం. ముక్తి కామార్ధుని కళ్లకు అంతా ముక్తుల్లా అగుపడతారు. అయితే సుఖ వామదేవుల కథను వేరుగా చెప్పడంలో కారణం ఏమిటి? బద్ధ ముక్తుల కంటే ముక్తుడనైన నేను చిద్గనుడనైన పరమాత్మను. స్వప్నంలో అనేక జన్మలెత్తినట్లు సంసారంలోని అనుభవాలన్నీ మిథ్య. ఆ భ్రమలో మరణించాడని హాహాకారాలు చెలరేగుతాయి. దాని పేరే శోకం. పగిలిపోయిన కొండలోని నీటిలో చంద్రబింబాన్ని చూసి చిన్నపిల్లవాడు రత్నమని ఆ కుండను దాచుకుంటాడు. కానీ కుండలోని నీరంతా కారిపోతే చంద్రబింబం కనబడక ఆ బాలుడు పరితపిస్తాడు. ఆ చంద్రబింబం చేతిలోకి రాలేదని ఆ బాలుడు పడే వ్యధే శోకం. లేని వస్తువును గూర్చి నేను, నాది అన్న అభిమానమే మోహం. అప్పుడు మమత కలుగుతుంది. ఎండమావిలోని నీటిలో అరటి చెట్టును పెంచాలన్న ఆశతో ఆ స్థలాన్ని సంరక్షిస్తుంటాడు. ఆ భ్రాంతిలో మోహాంధుడై సత్యాసత్య వివేకం చేయడు. అలాగే పుత్రుని వద్ద ఎంతో సుఖం లభిస్తుందని తల్లిదండ్రులు పడే భ్రాంతి వారిని మోహంలో పడేస్తుంది. చివరకు వీరిని దుఃఖంలో పడదోసి వెళ్ళిపోతాడు. మేఘాలలో గంధర్వ నగర రచనను చూసి దాన్ని జయించడానికి సైన్యాన్ని జమ చేసినట్లు దేహంపై అభిమానం వ్యర్థం. దేహంపై ప్రాణుల మమత, అభిమానమే మోహానికి మూల కారణం. మమత, అహంకారాలే మోహానికి మాతాపితలు. అవి అధికమయ్యే కొద్దీ మోహం పెరుగుతుంటుంది. ఇష్టమైన విషయాలలో ఆసక్తితో వాటిని పొందడం సుఖం, పొందకపోవడం దుఃఖం. శోకమోహ సుఖదుఖాల వలనే దేహాన్ని పొందుతాడు. దేహాభిమానం వలనే అనేక జన్మలెత్తుతాడు. ప్రాణి దేని ధ్యాసలో మరణం పాలవుతాడో ఆ సంస్కారంతోనే పునర్జన్మ ఎత్తుతాడు. ద్వేషంతో మరణిస్తే ఆ ద్వేషానుసారం జన్మిస్తాడు. మృత్యు సమయంలో వాసనలను అనుసరించి జీవునికి మరుజన్మ లభిస్తుందని శృతి, పురాణాలు చెబుతున్నాయి. మానవునికి నీడలా బ్రహ్మంలో మాయ మిథ్య. ఆ మాయ గుణాల కార్యాన్ని ఉత్పన్నం చేస్తుంది. దేహాభాసకు మూలం అదే. మనసు ఒక్కటే అయినా స్వప్నంలో అనేక రూపాలు ధరించినట్లు చైతన్య మిథ్యాభాసే చరాచర విశ్వమవుతుంది. సంసారమే లేకపోతే సుఖదుఖాలు ఎలా ఉంటాయి? దేహం లేకుండా నీడ ఎక్కడ పడుతుంది? ఇదంతా స్వప్నప్రాయమే. వస్తుతః సంసారమే లేదు. కంటిలో వేలు పెట్టుకుంటే 2 చంద్రులు కనిపిస్తారు. కానీ ఆకాశంలో 2 చంద్రులు ఉండనట్లు నిరాకారంలో మిథ్యాభాస ఉంటుంది. ఆత్మజ్ఞానం వలన
అహం బ్రహ్మస్మి అనే అనుభవం కలుగుతుంది. అదే జ్ఞానం. అది అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. నేను పాతకిని, దురదృష్టవంతుడను అని తలపోయడమే అజ్ఞానం. అజ్ఞానం జీవుని బందీ చేస్తుంది. జ్ఞానం జీవుని బంధాలను తెంచివేస్తుంది. ఈ రెండు నా అనాది శక్తులు. నీవు శుద్ధ జ్ఞానస్వరూపుడవు, చైతన్యఘనుడవు, చిత్స్వరూపుడవు. వృత్తిశూన్యమై అలిప్తంగా వసిస్తావు. అలాంటప్పుడు నీకు శక్తి ఎలా సంభవిస్తుంది అని అడిగితే, హే ఉద్ధవా, నా మాయ ఆ శక్తిని నిర్మిస్తుంది. మాయ దేవ మానవుల ఆధీనంలో ఉండదు. మాయను సత్యం అందామంటే నశిస్తుంది, అసత్యం అందామంటే భాసిస్తుంది. జగత్తులో నామరూపాలతో ఉన్నందున మాయను సత్యం అసత్యం అనలేము. అది అనిర్వచనీయం. అది తన రెక్కల కింద జ్ఞానం అజ్ఞానం అనే రెండు పిల్లలను పొదుగుతుంది. అవి అనాది శక్తులు. ఆ రెండు బంధ మోక్షాలను ప్రకాశింపజేస్తాయి. మాయ ఏమిటి అని నీవు ప్రశ్నించవచ్చు. నీ కల్పనే మాయ. బంధ మోక్షాలు. హే ఉద్ధవా, ఇప్పుడు బంధ మోక్షాల స్వరూపాన్ని చెప్తాను. నా ఆరాధన, నా భజన చేయకపోతే అజ్ఞానం పెరుగుతుంది. నా భజనలో తత్పరుడైతే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. నిరంతరం నా భజనలో లీనమై ఉంటాడు. నా భజన మొదలైతే అజ్ఞానం నశించి జ్ఞానం పెరుగుతుందని భక్తుల దృఢ విశ్వాసం. ఇంతవరకు బంధానికి కారణం, మోక్షానికి సాధన, భక్తిని దృఢం చేయడం కోసం బోధించాను అని శ్రీకృష్ణుడు అనగా, బంధ మోక్షాలు రెండు నీ మాయ శక్తి అంటున్నావు. అప్పుడు మాయ మోక్షాన్ని ఇస్తుందా? కానీ హే శ్రీకృష్ణ, అది ఎలా సంభవం? కారణం, మాయ మోక్షప్రదాత అయితే నిన్ను భక్తితో ఎందుకు సేవించాలి? ఇందులో సత్యమేది అని ప్రశ్నించిన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఛాయకు కదలిక లేనట్లే మాయకు శక్తి లేదు. అది మోక్షమెలా ఇవ్వగలదు? మాయను నియంత్రించే విష్ణువు మోక్షప్రదాత. జీవుని బద్ధతను ముక్కలు చేసి సాయుధ్య ముక్తిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం, కామ, కర్మల దృష్ట్యా జీవునికి బంధం ప్రాప్తిస్తుంది. అవి బ్రహ్మజ్ఞానం, నిష్కర్మలతో నశిస్తాయి అని గురువు బోధిస్తాడు. ఇందులో విష్ణువు కర్త కానప్పుడు మోక్షదాత ఎలా అయినాడు అని సందేహించుకు. ఉద్ధవా, గురువే విష్ణువు. శృతి అర్థం కూడా అదే. శమధమాది సాధనలన్నీ విష్ణువే. శిష్యుని బుద్ధిలో కలుగబోయే జ్ఞానం కూడా విష్ణువే. అలా తన భక్తులకు మోక్షాన్ని ప్రసాదించేది, మోక్షానికి పర్యవసానమైన సమాధి విష్ణువే. సమాధిలోని సమాధి సుఖం కూడా విష్ణువే. ఆ సనాతన బ్రహ్మ పరమాత్మ అయిన విష్ణువును నేనే. దయతో భక్తులను సంసార పాశం నుండి ముక్తులను గావిస్తాను. ఇప్పుడు శరీరిణాం అనే పదానికి అర్థం, జీవుడు బంధంలో పడినా నేను నివారిస్తాను. ఒకేసారిగా బంధ మోక్షాలు సంభవమా కాదా అన్న నీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు వివరిస్తాను. కర్రతో సంపర్కం, వియోగాల వలన మంట ఎక్కువ తక్కువ అవుతుంటుంది. దాని రవ్వలు ఆకాశానికి ఎగురుతాయి. కానీ అగ్ని మూల స్వరూపంలో మార్పు ఉండదు. ఇక దాని అంశ భాసమానమయ్యే అవకాశం ఎక్కడిది? ఆత్మజ్ఞానం పొందగల కుశలత ఉద్ధవునికి ఉన్నది. అందుకని ప్రేమగా శ్రీకృష్ణుడు ఆయనను మహామతే అని సంబోధించి సావధానంగా ఉండమని వెన్ను తట్టి తన శక్తిని ఉద్ధవునిలో ప్రవేశపెట్టాడు. దాంతో ఉద్ధవునిలో అద్వైత జ్ఞానం ప్రకటమైంది. ఉద్ధవ, దివ్యలు అనేకమైన వాటి ప్రకాశం అభిన్నంగా ఉన్నట్లు ముల్లోకాలలోని ఆత్మ ఒక్కటే. రెండు జ్యోతులు ఏకమవుతాయి, కానీ రెండు ప్రమిదలు ఒకటి కాలేవు. భేదం జడత్వంలో ఉంటుంది, చైతన్యంలో ఏకత్వం ఉంటుంది. గంధపు చెక్కలు ఎన్ని ఉన్నా సుగంధం ఒక్కటే అయినట్లు జీవునిలో
నేను నాశరహితుడైన పరమాత్మగా భాసిస్తుంటాను. జీవునిలో ఉన్నామనడం సత్యమైతే సంసార పాశాది బంధాలు నీకు తగులుకుంటాయి కదా అని నీవు భావిస్తే ఆ బంధాలు నాకు ఉండవు. ప్రాణం శరీరంలో కదలికలు తెస్తుంది. శరీరావస్థ దానికి ఉండదు. సూక్ష్మదేహంలో ఉండే జీవుడు నా అంశ. వానికి దేహాది బంధాలు మిథ్యగా తోస్తాయి. ఘటంలో ఆకాశం నిండితే దానిని ఘటాకాశం అంటారు. ఆ ఘటం మొక్కలైనా ఆకాశం నశించినట్లు నేను జీవాత్మలో నాశరహితుడిగా ఉంటాను. మడుగులో సూర్యుని ప్రతిబింబం పడితే సూర్యుడు మడుగులో ప్రవేశించినట్లు జీవాత్మలో అలిప్తంగా ఉంటాను. సూర్యుడు ప్రతిబింబ రూపంలో మడుగులో కనబడినట్లుగా సూక్ష్మదేహంతో భాసిస్తాను. అందులోని సర్వ సుఖాలపై మోజు మిథ్య. ఆ మిథ్యా సుఖానికి నేను బద్ధుణ్ణి ఎలాగవుతాను? ప్రతిబింబం అంటే జీవుడు, అసలైన బింబం శివుడు. అది జీవశివుల మధ్య ముఖ్య అవరోధం. చెరువులు, బావులు, మడుగులలో సూర్యుని ప్రతిబింబం పడుతుంది. కానీ ఆకాశంలో అన్ని సూర్యబింబాలు ఉండనట్లు ఏకత్వాన్ని అనేకత్వంగా ప్రదర్శించే జీవుని రూపం మిథ్య. భాగవతంలోని శుద్ధ జ్ఞాన తత్వం ఇదే. మడుగులోని సూర్యుని ప్రతిబింబం కదిలినా, నిశ్చలంగా ఉన్నా, బురద ఉన్నా అది మడుగు యొక్క గుణం. కానీ లోకులు ఆ గుణాన్ని ప్రతిబింబానికి ఆపాదిస్తారు. సూక్ష్మంగా విచారిస్తే శివునికి బాధకత్వం ఉండదు. కానీ అవివేకులు జీవునికి ఆరోపిస్తారు. అందుకని జీవభేదం మిథ్య. కానీ జ్ఞానులు, అజ్ఞానులు తమ తమ పక్షపాతంతో జీవునికి కర్మానుసారం బద్ధతను, ముక్తతను ఆపాదిస్తారు. కానీ జ్ఞానం, అజ్ఞానం ఒకే జీవునిపై నిత్య ముక్తత, నిత్య బద్ధత అనే రెండు అవస్థలను ప్రదర్శిస్తాయి. జలంలో సూర్యుని ప్రతిబింబం పడితే జలం కదలికలను బట్టి ప్రతిబింబం భాసిస్తుంది. సూర్యునికి దాని ఎరుక ఉండనట్లు చీకటిలోని మిణుగురు పురుగును సూర్యుడు కల్పాంతంలో కూడా చూడనట్లు జీవుని బద్ధ ముక్తావస్థలు పరమాత్మునికి అంటవు. ఆకాశం నీటిలో మునిగినట్లున్నా నీటిలో మునగదు. అలాగే ఆత్మస్వరూపం స్వస్వరూపంలో స్థిరంగా ఉంటుంది. ఆత్మ బద్ధుడనేది, ముక్తుడనేది జీవుని అభాస. 1000 కుండలలో నీరు పోస్తే సూర్యుడు వాటిలో ఒకే విధంగా ప్రతిబింబిస్తాడు. ఒక ఘటావస్థ మరో దానిలో ఉండదు. పైగా ఏ ఘటంలోని నీరు కదిలితే అందులోని ప్రతిబింబం మాత్రమే కదులుతుంది. ఇతర ఘటాలలోని ప్రతిబింబాలు నిశ్చలంగా ఉంటాయి. వాటిని కదిల్చినా కదలవు. వాటిలో ఒక కుండకు చిల్లు పడితే అందులోని నీరు కారిపోయి ప్రతిబింబం బింబంలో కలిసిపోతుంది. కానీ ఇతర కుండలలోని ప్రతిబింబాలు అలాగే ఉన్నట్లు సద్గురువు కృప వలన సూక్ష్మదేహం నశించి జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. ఇతర జీవులు దేహమనే బందికానాలో మగ్గుతుంటాయి. ఆ బద్ధ ముక్త లక్షణాలను వివరిస్తాను. ఆత్మ, జీవుడు రెండూ దేహంలో ఉన్న వాటి స్వభావం పరస్పరం విరుద్ధం. ఒకటి సుఖంగా ఉంటే మరొకటి దుఃఖంలో మగ్గుతుంటుంది. వాటిలో 2 విలక్షణాలున్నాయి. ఒకటి జీవునికి ఈశ్వరునిలో ఆసక్తి, రెండవది పరస్పరం ఆసక్తి కలిగి ఉండడం. ఇవే బద్ధ ముక్త లక్షణాలు. నారాయణుడు ఇప్పుడు జీవేశ్వరుల భేదాన్ని వర్ణిస్తాడు. ఇది ఉద్ధవుని మహాభాగ్యం. జీవేశ్వరుల భేదం. సుపర్ణుడు అంటే పక్షి. అది ఒక వృక్షం నుండి మరో వృక్షానికి ఎగిరిపోయినట్లు దేహదారి అయిన జీవుడు ఒక శరీరం విడిచి మరో శరీరంలోకి పోతుంటాడు. అందుకని జీవుని పక్షి అంటారు. పక్షి వలె దాని స్థితి గతి ఉంటుంది. అందుకని ఆత్మ దేహం కంటే భిన్నం. దాని ఉపలక్షణాలను చెప్పాను. సందర్భానుసారం దేహాత్మవాదాన్ని ఖండించాను. ఆత్మే దేహం అనేది అసంభవం. ఆ కారణంగా
ఆత్మ దేహబుద్ధి ధరించడం అసంబద్ధమని శ్రీకృష్ణుడు ఉద్ధవునకు విశదపరిచాడు. దేహబుద్ధి కలిగి ఉంటే జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ స్వర్గ నరక యాతనలను అనుభవిస్తాడు. దేహబుద్ధి జీవశివులలో భేదాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ రెండు చిద్రూపం వలె ఉంటాయి, జడ దేహాదుల వలె ఉండవు. అవి అనాది నుండి ప్రాణమిత్రులు. సమయాసమయాలు వాటిని దూరం చేయలేవు. వాటిలో ప్రతికూలత లేదు. అవి స్నేహభావంతో నిజాయితీగా కలిసి ఉంటాయి. వెలుగు దివ్యను, దివ్య వెలుగును వీడి ఉండనట్లుంటుంది జీవేశ్వరుల కలయిక. జీవుడు కోరిన దాన్ని ఈశ్వరుడు తీరుస్తాడు. అందులో విముఖత్వం ఉండదు. అంత్యకాలంలో జీవుడు అడిగిన దాన్ని ఈశ్వరుడు పూర్తి చేస్తాడు. ఈశ్వరుని ఆజ్ఞానుసారం జీవుడు నడుచుకుంటాడు. వారి ప్రేమ మైత్రి అపూర్వం, ఆశ్చర్యకరం. వారిది విడదీయరాని బంధం. సంకట స్థితిలో జీవుడు శివుని ప్రార్థిస్తాడు. వెంటనే శివుడు జీవుని సంకటాన్ని రూపుమాపుతాడు. జీవత్వం నశిస్తే శివునితో ఏకరూపుడవుతాడు. జీవుని కోసం ఆయన శివత్వాన్ని ధరిస్తాడు. ఒక్కోసారి శివత్వాన్ని విడిచి జీవునితో ఉంటాడు. వారిది అలౌకిక స్నేహం. ఉద్ధవా, ఆ స్నేహ సౌజన్యం నాకే తెలుసు. జీవుడు ఈశ్వరాధీనంలో స్థిరంగా ఉంటాడు. అందులో నాస్తికుల కర్మ పాషాండవాదం ఖండించబడింది. కర్మ పాషాండవాదులు ఈశ్వరుని అస్తిత్వాన్ని అంగీకరించరు. వారు ఈశ్వరుని చెంత చిత్తధర్మం ఉంటుందని అంటారు. ఈశ్వరుడు చిత్స్వరూపుడు అంటూనే చిత్తధర్మాన్ని నిరాకరిస్తారు. హే ఉద్ధవా, అనేక విధాలుగా చింతన చేసేదే చిత్తం. చింతనారహిత నిశ్చలత్వమే చైతన్యం. ధర్మాధర్మ విచక్షణ చేయకుండా ఈశ్వరుడు మోక్షప్రదాత అని కొందరంటారు. పాషండ భక్తుల తలంపు కూడా అదే. చిద్రూపాన్ని స్థిరం చేసి దానినే ఖండించారు. తిలకం, మాల, ముద్రలను ధరించి సత్పురుషులను నిందించే వారిని, భక్తుల వేషం ధరించి పాపాన్ని పెంపొందించుకునే వారిని నారాయణుడు ఉద్ధరించడు. నాకు సర్వం తెలిసినందున నన్ను అంతర్యామి అంటారు. వారు వాచా ధర్మాన్ని, ఆచరణలో అధర్మాన్ని పాటిస్తే నేను అంగీకరిస్తానా? జ్ఞానస్వరూపుడను, సర్వసాక్షిని, సర్వజ్ఞుడనైన నేను ధర్మాధర్మాలను విచారించకుండా మోక్షాన్ని ఎలా ఇవ్వగలను? భక్తుని ముసుగులో పాపం చేసేవానిని దాంభికుడంటారు. వానిని దేవుడు ఉద్ధరించడు. సద్దసో సఖాయో అంటే సమానం, స్నేహం. ఈ రెండు పదాలతో దేవుడు పాషండులను ఖండించాడు. జీవుడు, ఆత్మ అనే పక్షులు దేహమనే వృక్షంపై గూడు కట్టుకున్నాయి. దేహానికి వృక్షం ఉపమానం ఎందుకు ఇచ్చానో దాని లక్షణాలను విను. తల్లి గర్భమే పాదు, తండ్రి వీర్యమే సకల బీజాలు, గర్భాధానమే విత్తడం, సంకల్పమే అవి పెరగడానికి జలం. కానీ అందులో నుండి సోహం భావమనే గుప్త అంకురం వెలువడుతుంది. సత్వ రజో స్తమో గుణాల నుండి అది 3 భాగాలవుతుంది. కోహం భావంతో అది పెరిగి సాకారంగా వృక్షమవుతుంది. దానికి చేయి, కాలు మొదలైన అవయవాల శాఖలొస్తాయి. అది కింద పైన పెరిగి కేశాలు మొదలైనవి వస్తాయి. వృక్షం కింద భాగం కాండంగా వ్యాపిస్తుంది. దేహబుద్ధి దృఢమై సంశయాలనే పలుచని వేళ్ళు కిందికి వేలాడుతుంటాయి. అవి వేగంగా భూమిలోనికి చొచ్చుకొని పోయి వాసనలనే లేత చిగుళ్ళు ఉదయిస్తాయి. కర్మాకర్మలతో దళసరి ఆకులు దట్టంగా పెంపొందితే మోహ మమతలనే అందమైన పూలగుత్తులు తయారవుతాయి. వాటి శాఖలు పైకి ఎగబాకుతుంటాయి. వాటికి సుఖదుఖాలనే ఫలాలు వేలాడుతుంటాయి. వాటి బరువుకు కొమ్మలు కిందకు వంగి భూమిపై దొర్లుతుంటాయి. అటువంటి వృక్షాలను హృదయంలో ఈ జీవ శివులు తాము వసించడానికి ఏర్పరచుకున్నాయి. జీవుడు పరమాత్మ అందులో వసిస్తే దేహం ప్రాప్తిస్తుంది.
మనుజునితో ఉండే నీడ మిథ్య, కాబట్టి దానిని కొట్టడం, వంచడం, విరగ్గొట్టడం వీలు పడనట్లు నా మాయ అనిర్వచనీయం. నిద్రించేవాడు స్వప్నంలో వ్యవహారం చేసినట్లు జీవాత్మల నివాసం మాయమయం. అది నిజం కాదు. దేహ సంబంధం మిథ్య అని నిరూపించి శ్రీకృష్ణుడు నైయాయికుల సిద్ధాంతాలను సమూలంగా ఛేదించాడు. దేహమనే వృక్షం యొక్క బాల్యం, తారుణ్యం, వార్ధక్యం అనే అవస్థలను కాలుడు భంగం చేస్తుంటాడు. ఆ వృక్షానికి కాసే ఫలాలు పుల్లగా, కారంగా, పండుగా, పచ్చిగా ఉంటాయి. వాటిని పిప్పలే అంటారు. ఆ అవస్థలలో జీవుడు దుఃఖదాయకమైన కర్మఫలాలకు భోక్త అవుతాడు. ఆ ఫలాలు తిన్నా కడుపు నిండదు, తృప్తి కలగదు. అవి జీర్ణం కానందున సంసార చక్రంలో పరిభ్రమిస్తుంటాడు. ఆ ఫలాలను సేవిస్తే ఆత్మ ఎరుక ఉండదని చెప్పినా జీవునికి ఆ ఫలాలపై అమిత మోజు. అందుచేత శివునితో ఐక్యం కాకుండా జీవుడు ఫలాలను ఆరగిస్తాడు. కానీ జీర్ణించుకునే శక్తి ఉండదు. బలహీనమవడం గమనించి కాలుడు జీవుని తన పాశంలో బంధిస్తాడు. ఆ కర్మఫలాలను స్పృశించకపోతే కాలుడు పలాయనం చిత్తగిస్తాడు. కర్మఫలాలను సేవించకపోతే జ్ఞానశక్తితో పరమానందంలో ఓలలాడుతుంటాడు. ఉద్ధవునికి ఆత్మజ్ఞానం కలగడానికి గోవిందుడు జీవశివుల భేదాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధ చేశాడు. కర్మఫలాన్ని సేవించనివాడు, ఆత్మస్వరూపాన్ని ఎరిగినవాడు ప్రపంచద్రష్ట. ఆత్మజ్ఞానంతో కర్మఫలానికి అలిప్తంగా ఉంటాడు. ప్రపంచం తెలిసిన జీవునికి పరమాత్మను గురించి తెలియదు. కాబట్టి జీవుడు సంసారంలోని దుఃఖాన్ని సహిస్తాడు. కర్మఫలాన్ని అనుభవించాలన్న ఆసక్తితో బద్ధుడవుతాడు. కర్మఫలం సేవిస్తే దేహబంధంలో చిక్కుకుంటాడు. కుంటి, గుడ్డి, పిచ్చివాడిగా తయారవుతాడు. తానెవరో తనకు తెలియదు. దేహ సంబంధమైన వాసనలు ఆత్మఘాతమవుతాయి. వానికి జనన మరణాల అంతం తెలియక దుఃఖంలో మగ్గుతుంటాడు. నశ్వరమైన విషయాల పట్ల ప్రీతి, మోజు ఉన్నందువలన జీవుడు బద్ధుడవుతాడు. ఆ అజ్ఞాన సంబంధంగా బుద్ధిమంతుడు కూడా దేహబంధంలో చిక్కుకుంటాడు. జీవి తనకు విషయాల పట్ల ఉండే ప్రీతిని బట్టి నిత్య బద్ధుడవుతాడు. విషయాతీతుడైతే వాని చెంత నిత్య ముక్తత ఉంటుంది. నిత్యముక్తుడు జ్ఞానశక్తి సామర్థ్యం కలవాడు. సర్వవ్యాపి, సర్వానికి అలిప్తుడైన వానిని నిత్యముక్తుడని అంటారు. ఆ విధంగా జీవుని నిత్యబద్ధత, శివుని ముక్తతను కూడా స్పష్టం చేశాను. ఇక శ్రీకృష్ణుడు బద్ధముక్తుల మిశ్రమ లక్షణాలను, ముక్తుని లక్షణాలను వివరిస్తున్నాడు. దేహంలో ఉంటూ దేహబుద్ధి లేకుండటం ముక్త లక్షణం. వానిని దేహరహితుడని వ్యవహరిస్తారు. స్వప్నంలోని రాజ్యం, భిక్ష అడగడం మేల్కొనగానే మిథ్య అయినట్లు దేహ సుఖదుఖాలు ముక్తునికి మిథ్యగా తోస్తాయి. ఒకడు చనిపోయినట్లు, శవానికి అగ్ని సంస్కారం చేసినట్లు కలగన్నా మెలకువ వచ్చిన తరువాత చితాభస్మం కనబడదు. అలాగే ప్రపంచాన్ని స్వప్నంలా మిథ్యగా భావించే వారిని ముక్తుడని అంటారు. స్వప్నంలోని అనుకూల ప్రతికూలతలు మెలకువలో బాధించనట్లు సంసార సంబంధమైనది ఏదీ ముక్తుని బాధించదు. ఇప్పుడు బద్ధుని స్థితి విను. బద్ధుని స్థితి దేహాతీతుడైన అజ్ఞానం వలన నేనే దేహాన్ని అని భావిస్తాడు. అందువలన వానికి దుఃఖం కలుగుతుంది. నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసి మునిగిపోయాను అనుకుంటాడు. అలాగే స్వప్నంలో కత్తిపోటు తగిలితే స్వప్నంలో కలిగిన బాధ మెలకువ రాగానే ఉండదు. స్వప్నంలో లేని సుఖదుఖాలను సహిస్తున్నట్లుగానే ఇక్కడ దేహమే నేను అని భావించి అనేక రకాల దుఃఖాలను సహిస్తాడు. ఆత్మస్వరూపాన్ని విస్మరిస్తే విషయాసక్తి వృద్ధి పొందుతుంది. సంకల్ప వికల్పాలు పెరగడమే బద్ధ లక్షణం. బద్ధుడు కర్త కాకపోయినా కర్తనని భావించి అన్నిటిలో తలదూరుస్తాడు.
సత్వరజస్తమో గుణాలలో దేనితో దేహం ప్రాబల్యం కలిగి ఉంటే అలాంటి కర్మ జనిస్తుంది. ఇంద్రియాలు గుణాల అధీనం, వాటిని అనుసరించి ప్రవర్తిస్తాయి. దేహం పూర్వకర్మానుసారం చరిస్తుంది. జీవుడు నేను కర్తను అని భావిస్తాడు. కాబట్టి బంధాలు దృఢమై తనకు తానే విఘాతం కలిగించుకుంటాడు. వానరం గొట్టంలోని శనగ గింజలపై ఆశతో గొట్టాన్ని పట్టుకుని వలలో చిక్కుకున్నట్లు జీవుడు అభిమానంతో విషయాది విలాసాలలో వినాశం చెందుతాడు. కర్మ ప్రకృతికి సంబంధించినది, కానీ అజ్ఞాని ఆ కర్మను తన నెత్తిపై వేసుకుని అహం మమతలతో నాట్యం చేస్తాడు. ఆ అభిమానం వలన కల్పాంతం వరకు బద్ధత ప్రాప్తిస్తుంది. నేలపై కాటుక పూసి దానిపై స్వచ్ఛమైన స్ఫటికాన్నుంచితే అది నల్లగా కనబడినట్లు జీవుడు గుడ్డివాడవుతాడు. గుడ్డి ఏనుగుకు మదమెక్కితే గుంటలో పడ్డట్లు జీవుడు పతన భయం లేకుండా కర్మ చేస్తాడు. నేను దేహాన్ని, అన్నిటికీ నేను కర్తను, కర్మను, జ్ఞానిని, విషయభోక్తను అని దేహంపై మమత్వం కలగడం దృఢబంధనం. అలా బద్ధ ముక్త ఆచరణను స్పష్టంగా విశదీకరించాను. ఇప్పుడు ముక్త లక్షణాలను శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ముక్తుని లక్షణాలు. సుఖాన్ని అనుభవిస్తున్న ముక్తావస్థ ఎలా ప్రాప్తిస్తుందో అవధరించు. మిగిలి ఉన్న ప్రారబ్ధం వలన ముక్తునికి దేహంలో వసించవలసి వస్తుంది. కానీ జాగృతి, స్వప్న, సుషుప్తులలో వానికి దేహాభాస ఉండదు. మనిషి నడిస్తే నీడ అనుసరిస్తుంది, కానీ నీడను తాకలేనట్లు దేహబుద్ధి ముక్తుని చెంతకు రాదు. తన నీడలో తాను కూర్చోలేనట్లు మాయాది 3 గుణాలు చెంత ఉన్నా ముక్తుడు స్పృశించడు. ఇంద్రియాల ద్వారా ప్రాప్తించిన విషయాలను సేవిస్తుంటాడు, కానీ నేను సేవిస్తున్నానన్న ఆభాస ఉండదు. బహుశా విషయాల స్ఫూర్తి కూడా ఉండదు. గుణాలు గుణావస్థను పోషిస్తాయి, ఇంద్రియాలు విషయాలను ఆనందిస్తాయి. ఆ రెండింటికి సాక్షిగా ఉంటూ అకర్తగా, చిత్స్వరూపుడుగా, సర్వానికి అలిప్తుడుగా ఉంటాడు. ఇంద్రియాల సాంగత్యంలో విషయాలలో ఆసక్తుడైన విషయాల అపవిత్రత వలన మైలపడడు. కామంపై ప్రీతి అధికమైతే క్రోధం కూడా అక్కడే ఉంటుంది. కామం లేకపోతే క్రోధానికి అడ్డుకట్టపడుతుంది. ముక్తుడు నిష్కాముడైనందున క్రోధ లోభాలతో సహా వాసనలు నశిస్తాయి. స్వయంగా ఆత్మారాముడైనందున సకల జగత్తుకు విశ్రామధామమవుతాడు. కామక్రోధాది వృత్య శూన్యుడైనందున చిద్రూపుడవుతాడు. ముక్తునికి విషయాలలోనూ బ్రహ్మభావం స్ఫురిస్తుంది. అందుకని పాపపుణ్యాలు ఉద్భవించవు. అతను నిత్య ముక్తుడవుతాడు. అదే ముక్తుని కథ. ఇప్పుడు బద్ధుని కథ విను. అతడు అకర్త అయినా స్వయంగా కర్తననుకుని అన్నిటిలో తలదూరుస్తాడు. ఈ దేహం శివుని ఆధీనం. హరిహరులు వచ్చినా ఏమీ చేయలేరన్నది వేదశాస్త్ర సమ్మతం. సత్వరజస్తమమనే 3 గుణాలలో దేనితో దేహం ప్రాబల్యం కలిగి ఉంటే అలాంటి కర్మ జనిస్తుంది. ఇంద్రియాలు గుణాధీనం, వాటిని అనుసరించి ప్రవర్తిస్తాయి. దేహం పూర్వకర్మానుసారం చరిస్తుంది. జీవుడు నేను కర్తను అని భావిస్తాడు. కాబట్టి బంధాలు దృఢమై తనకు తానే విఘాతం కలిగించుకుంటాడు. వానరం గొట్టంలోని శనగ గింజలపై ఆశతో గొట్టాన్ని పట్టుకుని వలలో చిక్కుకున్నట్లు జీవుడు అభిమానంతో దేహంలోని విలాసాలపై అభిమానంతో తల దూరుస్తాడు, వినాశం చెందుతాడు. వాస్తవంగా దేహాతీతుడు గుణకర్మలకు కర్త కానివాడు. నేను దేహాన్ని, నేను కర్త కర్మను అని అహం మమతల మోహంలో పడతాడు. అంటే దొంగతనం చేయకుండానే నేను దొంగనంటే అందరూ కొడతారు. అలాంటి గతి జీవునికి పడుతుంది. కర్మ ప్రకృతికి సంబంధించినది, కానీ అజ్ఞాని ఆ కర్మను తన నెత్తిపై వేసుకుని అహం మమతలతో నాట్యం చేస్తాడు. ఆ అభిమానం వలన కల్పాంతం వరకు బద్ధత ప్రాప్తిస్తుంది. నేలపై కాటుక పూసి దానిపై స్వచ్ఛమైన స్ఫటికాన్నుంచితే అది నల్లగా కనబడినట్టు
జీవుడు గుడ్డివాడవుతాడు. గుడ్డి ఏనుగుకు మదమెక్కితే గుంటలో పడినట్లు జీవుడు పతన భయం లేకుండా కర్మ చేస్తాడు. నేను దేహాన్ని, నేను కర్తను, కర్మను, జ్ఞానిని, విషయభోక్తనని దేహంపై మమత్వం కలుగడం దృఢబంధనం. అలా బద్ధముక్త ఆచరణను స్పష్టంగా విశదీకరించాను అంటూ ఇప్పుడు ముక్త లక్షణాలను శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. జ్ఞాని నా ఆత్మ అని తన గుప్త రహస్యాన్ని శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో సకల సైన్యం సముఖంలో వెల్లడించాడు. ఇప్పుడు ఆ రహస్యాన్ని ప్రీతితో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశిస్తున్నాడు. జ్ఞాని ముక్త స్థితిని వచించడమే దానిలోని ఆంతర్యం. జ్ఞాని లక్షణాలను బోధించినా శ్రీకృష్ణునకు తృప్తి కలగలేదు. అందుకని జ్ఞాని లక్షణాలను పదే పదే వర్ణిస్తున్నా జ్ఞానులైన భక్తుల మాధుర్యం శ్రీకృష్ణుడికి తెలుసు. శ్రీకృష్ణ భజనలోని మాధుర్యం భక్తులకు విదితమే. ఆది నుండి ఇది ముక్తుల కథ. పైగా శ్రీకృష్ణుడి వంటి వక్త లభించిన ఉద్ధవుని భాగ్యాన్ని ఏమని వర్ణించేది? అది ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు. ఉద్ధవుడు అర్జునునితో సమానం. శ్రీకృష్ణార్జునులు నారాయణుని అవతారాలే. ఉద్ధవుడు అలా కాదు. అందుచేత శ్రీకృష్ణుడు నిగూఢమైన జ్ఞానాన్ని అర్జునునికి, తరువాత ఉద్ధవునికి ఉపదేశించాడు. కాబట్టి ఉద్ధవుని వంటి భాగ్యవంతుడు వేరెవరూ లేరు. నిజధామానికి చనుదించే మహత్వపూర్వకమైన కార్యాన్ని పక్కన పెట్టాడంటే ఆ పురుషోత్తమునికి ఉద్ధవుడంటే ఎంత ప్రేమో! ఆ ప్రేమలో ఆయన పరవశించిపోయాడు. ఉద్ధవుని పుణ్యం ఎంతో శ్రేష్టం. జగత్తులో ఉద్ధవుడు ధన్యాతి ధన్యుడు. యోగులకు, యాజ్ఞికులకు లభించని స్వానందాన్ని నారాయణుడు ఆయనపై వర్షించాడు. అప్పుడే ఈయన ఆవు వాత్సల్యంతో లేగదూడను ప్రేమతో నాకినట్లు ఉద్ధవునిపై ప్రేమ వలన రహస్య విషయాన్ని బోధించసాగాడు. తన కులాన్ని సంహరించిన శ్రీకృష్ణుడు ప్రేమతో భక్త కైవారి అయి ఉద్ధవుని ఎడ ప్రసన్నుడైనాడు. అందుకని ఉద్ధవుని నామోచ్చారణ చేస్తే శ్రీకృష్ణుడు వానిని సంసార దుఃఖాల నుండి ముక్తిని చేస్తాడు. భక్తి మహిమ అలాంటిది. భగవంతుడు తనను స్మరించినంత మాత్రాన తరింపజేస్తాడు. ముక్తుడైన వాడు కూర్చోవడం, నిద్రించడం, చూడడం, తాకడం, వసించడం, తిరగడం, స్నానం చేయడం ఎలా ఉంటుందో వివరిస్తాను. ముక్తుని ఆసనం, గమనం. ప్రకృతి కర్మాభిమానం ధరించడం వలన బంధం ఏర్పడుతుందని చెప్పాను. కానీ జ్ఞాని ఆ అహంకారాన్ని స్పృశించడు. జ్ఞాని సకల కర్మ విషయాలలో నిరభిమానంగా ఉంటాడు. మనిషి మానవమానాల పాలైనా వాని నీడకు సంతోష విషాదాలుండనట్లు దేహ కర్మాచరణలో ముక్త పురుషుడు అభిమానం కలిగి ఉండడు. స్వాధిష్టానమే ఆయన ఆసనం. దానిపై ఆసీనుడై ఉంటాడు. అక్కడ అభిమానం ప్రవేశించలేదు. అక్కడ కూర్చుంటే మనసు పైకి లేవదు. ఆ ఆసన ప్రభావం విలక్షణం. అక్కడ విస్మరణ ఉండదు. ఏకాంతానికి భంగం కలుగదు. అదే ముక్తుని సహజాసనం. ఆ ఆసనంలో సమాధిలో స్థిరపడడం, వెలికి రావడం అనేది ఉండదు. సమాధానమే ముక్తుని నడయాడే ఆసనం. ఆసనంపై అధిష్ఠిస్తే తిరగడం, లేవడం, కూర్చోవడం అన్న స్పృహ ఉండదు. నడవాలన్న ధ్యాసే ఉండదు. నడుస్తున్నా వాని సమాధి భంగం కాదు. మేఘాలలో చంద్రుడిలా ముక్తుడు ముల్లోకాలలో సంచరిస్తున్నా ఆత్మసుఖాన్నుండి చెలించడు. ముక్తుడు కదలకపోయినా కదిలినట్టుంటాడు. కుమ్మరివాని చక్రంపై కూర్చున్న ఈగ తన స్థానం నుండి కదలకుండా చక్రంతో సమానంగా తిరుగుతున్నట్లుగా ఉంటుంది ముక్తుని గమనం. దేహ గమనంతో ఆయన భాషిస్తాడు. దేహం ప్రారబ్ధానుసారం పరిభ్రమిస్తుంది. కానీ ముక్తుడు ఆత్మస్వరూపంలో స్థితమవుతాడు. రథానికి పూంచిన గుర్రాలు వేగంగా పరుగెత్తినా రథంలో నిద్రించేవానికి నిద్రాభంగం కలుగనట్లు ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటూ తిరగడం ముక్తుని గమనం. ఇప్పుడు ముక్తుడు స్నానం చేసే విధానాన్ని వివరిస్తాను. ముక్తుని స్నానం.
గంగ నీటిలో స్నానం చేస్తాడు, కానీ గంగను స్పృశించడు. చిత్స్వరూపంతో మనసు ఒకసారి పవిత్రమైతే అది మళ్ళీ అపవిత్రం కాదు. ఆత్మస్వరూపంలో ఉన్నందున పరమ పవిత్రంగా ఉంటాడు. సకల తీర్థాలు ఆయన చరణ తీర్థాన్ని ఆశిస్తాయి. అలా ముక్తుని స్నానం పవిత్రం. నీటిని కూడా చిత్స్వరూపంగా భాషిస్తాడు. చిత్స్వరూపంలో అఖండంగా మునుగుతుంటాడు. అందరి వలనే స్నానం చేస్తాడని కొందరంటారు. కానీ ఆత్మస్వరూపంలో మునిగి పవిత్రుడవుతాడు. చరణ ధూళి సోకితే పృథ్వీ పవిత్రమవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాయువును పవిత్రం చేస్తాయి. చరణ స్పర్శతో గంగ వంటి నదులన్నీ పవిత్రమవుతాయి. జఠర సాంగత్యంతో అగ్నికి పవిత్రత ప్రాప్తిస్తుంది. పవిత్ర హృదయ కుహరంలో ఆకాశం నిండి ఉంటుంది. అందువలన ఆకాశం పవిత్రంగా, అలిప్తంగా, ఉదాసీనంగా ఉంటుంది. వైకుంఠవాసులు కూడా ముక్తుని కలవాలని వాంఛిస్తారు. కథ వినడానికి వేదం పరుగున వస్తుంది. కనులారా కాంచడానికి దేవతలు వస్తారు. ఆ విధంగా ముక్తుడు ఆత్మస్వరూపంలో స్నానం చేసి పావనుడవుతాడు. సకల జగత్తుకు వందనీయుడు. ఇది ముక్తుని స్నాన లక్షణం. ముక్తుని వీక్షణం. ఆయన చరాచర విశ్వాన్నంతా చూస్తుంటాడు, కానీ చూడనట్టే వ్యవహరిస్తాడు. ఆయన దృష్టిలో దృశ్యమనేది వేరుగా ఉండదు. ఆ దృశ్యంలో హరి ఉంటాడు. సకల సృష్టి దృశ్య పదార్థాలతో ప్రతిస్పందిస్తుంటుంది, కానీ ఆయన దృష్టిలో దృశ్యం కనబడదు. ఆ దృశ్య పదార్థంతో ఆలింగనం చేసుకున్నా అది కనబడదు. అద్దంలో తన కళ్ళను తానే చూసినట్లు దృష్టి చైతన్య ప్రకాశం పొందితే దృశ్యం స్థానంలో చైతన్యాన్ని వీక్షిస్తుంది. ముక్తుడు జగత్తును చూడటం అంటే తన్ను తాను చూసుకున్నట్లుంటుంది. దృశ్యం, ద్రష్ట, దర్శనం అనే త్రిపుటి నశిస్తుంది. సర్వాంగాలు చైతన్యవంతమై చైతన్యాన్ని చైతన్యం చూడటమవుతుంది. నానావిధ పదార్థాలను చూసినా వాటిలో ఆత్మతత్వం గోచరిస్తుంది. అది ముక్తుడు వీక్షించే విధానం. హే ఉద్ధవా, చైతన్య రూపంగా ఆ దృష్టిని పొందినవాడు ముల్లోకాలలో పావనుడవుతాడు. ఆ పరమ పవిత్ర దృష్టితో తిలకించేవాడు ముక్తుడు. ఆ దృష్టితో నన్ను పరిగిస్తే అతడు శ్రేష్ఠ భక్తుడు, నాకు ప్రియతముడవుతాడు. ముక్తుని శ్రవణం. పరాది వాక్కులో శబ్దం ఉత్పన్నమైతే ఆ స్థానం శ్రవణమవుతుంది. శ్రోత, వక్త, కథ ఈ త్రిపుటి తానై ఆలకిస్తాడు. శబ్దజాలాన్ని విని వీణులు సావధానంగా ఉంటాయి. ఆ శ్రవణంలో ఆకాశం శూన్యమై తృప్తి కలుగుతుంది. లౌకిక శబ్దాలు చెవికి సోకినా, నారాయణ నామం విన్నా, ఉపనిషత్తులను ఆలకించినా, హరి గోవిందాది నామాలను శ్రవణం చేసినా వాటన్నింటిలో అర్థబోధ ఒకేలా ఉంటుంది. శబ్దాన్ని ఉచ్చరించిన వాడే దాన్ని శ్రవణం చేస్తాడు. అలా శ్రవణం చేస్తే శబ్దంలో మధురమైన నిశ్శబ్దం అనుభవమవుతుంది. చెవిన పడే శబ్దాలన్నీ నిశ్శబ్దమవుతాయి. అలా ముక్తుని శ్రవణం పరమానందంగా ఆత్మబోధతో నిండి ఉంటుంది. అకార ఉకార మకారాలనే 3 వర్ణాల త్రిపుటి శబ్దమే సృష్టిలో మూల శబ్దమైన ఓంకారం అంటే ప్రణవం. ముక్తునికి బ్రహ్మరూపంగా గోచరిస్తుంది. అదే ముక్తుని శ్రవణ సమాధానం. శబ్దజ్ఞానం చెవిన పడగానే శాబ్దిక సృష్టి అంతమై వీణులలో పూర్ణ బ్రహ్మ నిండి ఉంటాడు. అదే ముక్తుని స్వానంద శ్రవణం. ఉపనిషత్తులను ఆలకించినా, లౌకికమైన రకరకాల శబ్దాలను శ్రవణం చేసినా ముక్తుని జ్ఞానం మారదు. వాని శ్రవణం స్వానందభరితం. ఒక అద్వితీయ బ్రహ్మ సర్వత్రా నిండి ఉన్నాడన్నది వేద శాస్త్రాలలోని నిగూఢ మర్మం. అది ముక్తునికి సుగమమవుతుంది. శబ్దాలలో నిండి ఉన్న పరబ్రహ్మం ద్యోతకమవుతాడు. వ్యావహారిక శబ్దమైన, వైదిక శబ్దమైన వాటిలో పూర్ణ బ్రహ్మం నిండి ఉన్నట్లు గోచరిస్తుంది. అలా ఉంటుంది ముక్తుని శ్రవణం. ఇప్పుడు ఆఘ్రాణ లక్షణాన్ని విను. ముక్తుని ఆఘ్రాణం. నాసికకు సుగంధం సోకినా ముక్తునికి ఆఘ్రాణిస్తున్న భావన కలుగదు. ఆ సుగంధాల స్వరూపంలో
స్వానంద కందుడైన పరబ్రహ్మ అనుభవమవుతాడు. ముక్కు, పువ్వు, గంధం మొదలైనవన్నీ తానే అవుతాడు. అలా భోక్తృత్వాన్ని విడిచి సువాసనను ఆస్వాదిస్తాడు. ముక్కుకు సుగంధం వస్తే ఆ సువాసనలో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అందువలన సుగంధ దుర్గంధాలనే విషయ జ్ఞానం ఉండదు. మలయ పర్వతం పైన వీచే మలయ మారుతాలను ఎక్కడెక్కడ వీచినా అక్కడక్కడంతా ముక్తుడు ఆఘ్రాణిస్తాడు. ఆయన వాసనా సామర్థ్యం అతర్క్యం. ఎంత వాయువు వీస్తే అంత ఆఘ్రాణిస్తాడు. అలా అంతఃకరణంలో ప్రేమ ఉత్పన్నమవుతుంది. సుగంధ సేవనం ఆయనకు సహజం. అలా గంధ విషయంగా ముక్తుడు భోక్త అవుతాడు. ఇది ముక్తుని నాసిక ఆఘ్రాణ విధానం. ఇప్పుడు రుచిని ఎలా సేవిస్తాడో ఆలకించు. ముక్తుని రుచి. రుచి, జిహ్వ, భోజనం ఈ మూడు స్వతహాగా ఉండేవే. ఆయన నాలుకతో పని లేకుండా, చేతికి అంటుకోకుండా భోజనం చేస్తాడు. షడ్రసాలను ఒకే విధంగా ఆస్వాదిస్తాడు. వాటన్నిటినీ ప్రీతిగా భుజిస్తాడు. కానీ ఏదీ మనసుకు అంటదు. స్పృశించడం ఎరుగడు. అలాంటి భోజనంతో తృప్తుడవుతాడు. ఆకలి తెలియదు. కానీ భోజనానికి కూర్చుంటే చాలని అనడు. తినకుండానే అన్నిటినీ ఆరగిస్తాడు. ఎంగిలి లేదు. భోజన పళ్ళ్యానికి అందులోని ఆహారానికి తేడా తెలియదు. సర్వాంగాలతో స్వానందంగా రుచిని ఆస్వాదిస్తాడు. జిహ్వ రసమాధుర్యాన్ని గ్రోలడానికి వెడితే అక్కడ పరమానందం ప్రకటమవుతుంది. అందుకని రస జిహ్వలను రెండింటినీ విడిచి స్వానందాన్ని సేవిస్తుంటాడు. అనేక రకాల పదార్థాలను భుజించినా వాటన్నింటిలో ఒకే మాధుర్యం ఉంటుంది. సకల మాధుర్యంలోని మాధుర్యమే తానవుతాడు. ముక్తుని ఆత్మబోధ ఎలా ఉంటుందో చూడు. రసాస్వాదన చేస్తుంటే అందులోని రసత్వం లోపించి స్వానందానికి మూలమైన పరమానందం పొంగి పొరలుతుంది. ఏ రసాన్ని సేవించినా బ్రహ్మానందమే అవుతుంది. అలా ముక్తుని జిహ్వ రసగ్రహణ చేస్తుంది. ముక్తుడు భోజనం చేసే పద్ధతి అలా ఉంటుంది. ఇప్పుడు స్పర్శ గ్రహణ లక్షణాన్ని విను. ముక్తుని స్పర్శ. ముక్తునికి చల్లదనం తగిలితే దాని చల్లదనం, వేడి తగిలితే దాని వెచ్చదనం నశిస్తుంది. ఇది ఆయన స్పర్శ లక్షణం. అగ్ని సంపర్కంలో సుగంధభరిత చందనమైన, దుర్గంధ భూయిష్ట కాష్టమైన తమ సహజ గుణాన్ని కోల్పోయి అగ్నిలో ఏకమవుతాయి. అలా ముక్తుని చెంత సుఖదుఖాలనే ద్వంద్వాలు వాటి గుణధర్మాలను కోల్పోయి సమంగా ఉంటాయి. సర్వంలో సర్వత్వంగా ఉన్నందున ద్వంద్వ భావన నశిస్తుంది. అక్కడ కోమలం, కఠినం, శీతలం, ఉష్ణం అన్న వ్యత్యాసం లేదు. సర్వాత్మ అయినందున ద్వంద్వాల వల్ల భ్రమ కలుగదు. అగ్నిని ఎండ హిమాలయాలను చలి బాధించినట్లు ద్వంద్వాల మాల ముక్తుని కంఠసీమను అలంకరించలేదు. బంగారు ఆభరణాలను బంగారు పెట్టెలో పెట్టినా బయట ఉంచినా వాటి విలువ ఒక్కటే అయినట్టు ముక్తునికి ద్వంద్వాలు పరబ్రహ్మ స్వరూపంగా ఉంటాయి. ద్వంద్వాలు ముక్తిని చెంతకు వచ్చినా వేరుగా ఉండవు. వాటి ద్వంద్వత్వం నశిస్తుంది. స్పర్శ, స్పృశించేవాడు, స్పృశించే విషయం అనే త్రిపుటి సంభవం కాదు. ముక్తుడు తానే సర్వమై స్వభావరీత్యా వసిస్తాడు. పూజ కోసం మూర్తిని చేతికి తీసుకోగానే ఆ మూర్తి తానే అవుతాడు. అలాగే రాళ్లతో ఆడేటప్పుడు ఆ రాళ్ళు తానేనన్న ఎరుక ఉంటుంది. గోడపై రకరకాల రంగురంగుల చిత్రాలను గీసి వాటిపై చేయి వేస్తే గోడే తగులుతుంది. అలాగే ముక్తుడు దేనిని స్పృశించినా ఆత్మబలంగా అనుభవమవుతుంది. ముక్తుని స్పర్శ లక్షణం అలాగుంటుంది. ముక్తుని మాట. ఇప్పుడు మాట ఎలాగుంటుందో విను. ప్రేమభావంతో ఒక రసవత్తరమైన కథ చెప్పినా, లౌకికమైన విషయాలు వివరించినా ముక్తుడు సమాధి ముద్ర నుండి చెల్లించడు. మాట్లాడుతున్న మౌనం భంగం కాదు. ఆ అనుభవం ఆత్మజ్ఞానానికి చిహ్నం. శబ్దంలో నిశ్శబ్దం ఎలా ఉంటుందో జ్ఞానికి ఎరుక. భార్యాభర్తలు ఇంటిలో ఉన్నా ఇంటిలోని వారి ముందు మాట్లాడరు.
వారు మాట్లాడకపోయినా ప్రేమ ఉంటుంది కదా. ముక్తుని మాట్లాడే స్థితి అలాగుంటుంది. ఆయన శబ్దం శబ్దార్థంలో నిశ్శబ్దమవుతుంది. నోట ఒక అక్షరం వెలువడినా అది అక్షర బ్రహ్మమే. ఆయన మాట వింటే మనసు ఆశ్చర్యంతో మూగబోతుంది. తాను చతురంగా మాట్లాడుతున్నాడన్న అభిమానం కానీ, తన మాటలు లోకుల మనసును రంజింపజేస్తాయన్న భ్రమ కానీ ఉండదు. నిశ్శబ్దంలో శబ్దం లీనమవుతుంది. శబ్దంలో నిశ్శబ్ద రూపంగా వసిస్తాడు. ఆ విధంగా మాట్లాడుతున్నా మౌనంగానే ఉంటాడు. నీటిలో అనేక తరంగాలు ఉత్పన్నమవుతాయి, కానీ ఆ తరంగాల స్వరూపం నీరే. అలాగే నిశ్శబ్దంలో నుండి శబ్దం పుడుతుంది, కానీ శబ్దం సర్వాంగాలు నిశ్శబ్దమే. మాట, మాట్లాడడం, మాట్లాడించేది అనే త్రిపుటిని త్యజించి ప్రేమగా మాట్లాడినా, త్వరగా మాట్లాడినా ఆంతర్యంలో మౌనాన్ని వీడడు. చక్కగా మాట్లాడానా, లోభంతో మాట్లాడానా అన్న ఎరుక ఉండదు. సత్యం గాని అసత్యం గాని ఏది వచించినా మూలంలో మౌనంగా ఉంటాడు. ఆయన పెద్దగా కేకబెట్టినా, సింహంలాగా గర్జించినా ఆ శబ్దాలలో నిశ్శబ్దం లీనమవడం వలన మౌనం భంగం కాదు. నన్ను స్తుతిస్తే ఆ స్థవనంలో నేనుంటాను. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడినా వాటిలో నేనే గోచరిస్తాను. తగవులాడే సందర్భం వచ్చినా ఆ తగాదాలో కూడా అన్ని వైపులా నన్నే చూస్తుంటాడు. ముక్తునిలో నాలో భేదం లేనందున ఇరువురం ఒకే చోట వసిస్తాము. ఎవరైనా భగవంతుడు రక్షిస్తాడని ముక్తుడు అభయమిచ్చినా ఆ ముక్తుని వాక్కులో నేను ఉంటాను. అతని మాటను నేను ప్రమాణంగా భావిస్తాను. ఆయన నేను మాట్లాడే పద్ధతి అది. ఆయన నేను ఒక్కటే. ఈ విషయం నా భక్తునికి బాగా తెలుసు. ఆయన నాకు ప్రియాతి ప్రియం. ఆయన జీవమే నేను. కల్పాంతంలోనూ అతనికి నాకు మధ్య భేదముండదు. ఆయన సర్వాంగాలు నాలో ఉన్నాయి. అతని అంతర్బాహ్యాలలో వ్యాపించి ఉన్నాను. అలా అతను అనన్య ప్రేమతో సంసారంలో సుఖంగా జీవిస్తున్నాడు. వాని నోట వెలువడే మాట నాదే. ముక్తుడు మాట్లాడే పద్ధతిని చెప్పాను. ముక్తుని దానం. ఆయన చేతితో ఏదైనా తీసుకోదలిస్తే ఆ తీసుకోవడం నేనే. అలాగే ఏదైనా ఇవ్వదలిస్తే ఇవ్వడం అనేది నేనే. దానం, దానం చేసేవాడు, దానం స్వీకరించేవాడు ఈ మూడింటిని వేరుగా భావించడు. దానం చేసినా కర్త కాడు. చేతితో ఏ కార్యం చేసినా చేయనట్లే అనేది సూత్రం. చేతికి శస్త్రం వచ్చినా దానిని ఉపయోగించడం తెలిసినా నేను కర్తను అన్న అభిమానం ఉండదు. అనుకోని రీతిలో జోదం ఆడవలసి వస్తే నేను గెలిచానా ఓడానా అన్న ఆలోచన రాదు. సహజంగా ఆడతాడు. బ్రాహ్మణునికి పూజ చేయవలసి వస్తే ఆయన పూజ్యుడు. నేను పూజించేవాడినన్న అబాస లేకుండా బ్రాహ్మణుని పూజిస్తాడు. వింటికి నారి సారించి బాణం వేయడం తెలుసు. అలక్ష్యంగానే లక్ష్యాన్ని ఛేదించగలడు. కీర్తిని పెంపొందించుకోవాలనుకోడు. సముద్రంలో అలలు ఉదయించినట్లు చేతుల మీదుగా వివిధ కర్మలు జరిగినా ఆత్మస్వరూపంలో నిశ్చలంగా ఉంటాడు. సూర్యుడు ఎండమావిలో భాసమానమైనట్లు ముక్తుడు నిర్వికారంగా సకల వ్యాపారాలు నిర్వహిస్తాడు. కానీ ఇసుమంత అభిమానం ఉండదు. సూర్యకాంతమణి నుండి అగ్ని ఉత్పన్నమవుతుంది. ఆ కార్యాన్ని సూర్యుడు చేశాడన్నట్లు ముక్తుని చేతులతో ఏ కర్మ చేసినా చేయనట్లే. సూర్యకాంతమణి నుండి అగ్ని ఉత్పన్నం చేయాలని సూర్యునికి ధ్యాస ఉండనట్లు ముక్తుడు ప్రాప్త కర్మలను నిరభిమానంగా ఆచరిస్తుంటాడు. ముక్తుని నడక. నడుస్తుంటే పాదాలు నేలను తాకవు. స్వానందంలో వెడుతుంటాడు. జలాశయంలోని అలలు నిరంతరం అభిన్నంగా సాగుతున్నట్లు ముక్తుడు ఆత్మస్వరూపంలో నడయాడుతుంటాడు. పాదాలున్నా పాదాలతో పని లేకుండా నడుస్తాడు. సర్వాంగాలతో నడవగలడు. ఆయన సర్వవ్యాపకుడు. పాదాలతో నిమిత్తం లేకుండా నీరు ప్రవహిస్తున్నట్లు చరించగలడు.
పాదాలు లేకుండా వాయువు సంచారం చేసినట్లు ఉన్న చోటు నుండి కదలకుండా పాదాలతో ప్రమేయం లేకుండా విహరించగలడు. నడుస్తున్నానన్న ఎరుక ఉండదు. ఆ విధమైనది ముక్త లక్షణం. ముక్తుని ధనం. పురుషులలో ఆత్మ, స్త్రీలలో ఆత్మి అన్న భేదం ఉండదు. స్త్రీ పురుష భావన గుర్తురాదు. ప్రారబ్ధం వలన ఆయన స్త్రీ సపర్యలు స్వీకరిస్తాడు. నటుడు స్త్రీ వేషం అభినయిస్తున్నప్పుడు స్త్రీ పురుష భావాలు వానిలో ఉన్నట్లు ముక్తుడు గృహస్థాశ్రమవాసిగా వ్యవహరిస్తాడు. అర్ధనారీశ్వరునిలో పురుషుడు స్త్రీ ఒక్కరే. అలాగే ముక్తునికి స్త్రీ పురుష ఆకృతులలో ఆత్మబోధ అవుతుంది. తన నీడ తనను ఆలింగనం చేసుకున్నట్లు ద్వైత కల్పన వీడి భార్య సేవలు స్వీకరిస్తాడు. నీడ చాలా దగ్గరగా ఉన్నా దూరంగా పడినా దాని గురించి విచారించినట్లు ముక్తునికి స్త్రీ ఆసక్తి ఉండదు. స్త్రీ పురుష వికారం ఉత్పన్నమైన ఆత్మస్థితి చెక్కు చెదరదు. అలాగే దైవయోగం వలన సంతానం కలిగితే వారిలో కూడా ఆత్మస్వరూపాన్ని వీక్షిస్తాడు. కాబట్టి ఆత్మవైపుత్రనామాసి అంటే తన ఆత్మే తన పుత్రుడిగా జన్మిస్తాడన్న శృతి వచనం సత్యం. పుత్రులను ఆత్మభావంతో పరికిస్తాడు. తండ్రి అయినా ఆత్మబలం ద్యోతకమవుతుంది. ఆకాశంలో కాలానుగుణంగా మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి. భార్యాపుత్రుల అవస్థ అలాంటిదే అని ముక్తుడు భావిస్తాడు. స్త్రీ సాంగత్యంలో లభించే సుఖం ముక్తిని చెంత ఆనంద రూపంలో నిరంతరం ఉంటుంది. అందువలన ఆయనకు స్త్రీ సుఖం కోసం ఆసక్తి ఉండదు. రాజహంస పేడను, పులి మృష్టాన్నాన్ని ఇష్టపడనట్లు ముక్తుడు ధనం పట్ల అనాసక్తంగా ఉంటాడు. ఆయనకు ద్రవ్యలోభం లేదు. తెల్లని పత్తి రాశిని కాకి పట్టించుకోనట్లు ముక్తుడు రత్నాల రాశిని స్పృశించడు. ధనలోభికి కల్పాంతంలోనూ ముక్తి లభించినట్లు కామ వాసనలు గలవానికి పరమార్థం, ఆత్మజ్ఞానం ఎన్నటికీ లభించదు. ముక్తుని నిద్ర. అత్తింటి బాధలు సహించలేక అమ్మాయి విశ్రాంతి కోసం పుట్టింటికి వచ్చినట్లు ముక్తుడు నిద్ర అనే సమాధిలో విశ్రాంతి పొందుతాడు. జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే ఈ మూడు అవస్థలను స్పృశించక రాత్రింబవళ్ళు ఆత్మస్వరూపంలో స్థితులై ఉంటాడు. ఆత్మబలంలో నిద్రపోతాడు. ఆ విధంగా స్వస్వరూపంలో నిద్రించినప్పుడు కింద భూమి, పైన ఆకాశం లేని శయ్యపై నిద్రిస్తాడు. ఆయన పవళించే పద్ధతి ఆశ్చర్యకరంగా ఉంటుంది. మాట్లాడుతున్నా, నడుస్తున్నా, భోంచేస్తున్నా ఆత్మస్వరూపంలో నిద్రిస్తుంటాడు. నిద్ర పుచ్చేవాడు, మేల్కొలిపేవాడు రెండూ ఆయనే. అక్కడ ఎవరు ఎవరిని మేల్కొల్పగలరు? శాంతచిత్తుడై నిజస్వరూపంలో నిద్రపోతాడు. మేల్కొని ఉన్న ఆత్మస్వరూపంలో నిద్రిస్తుంటాడు. నిద్రిస్తున్నా ఆత్మజ్ఞానంతో మేల్కొని ఉంటాడు. ఆత్మబలంతో ఏకరూపుడైనందున నిద్రాధీనుడు కాడు. శయ్య, శయనం, శయన గృహం అన్నీ ఆయనే. ఆత్మస్వరూపమనే స్వగృహంలో ఉన్నందున నిత్యం నిరంతరం ఆత్మస్వరూపంలో నిద్రిస్తాడు. ముక్తుని నిరపేక్షత. అలా ముక్తుడు ఏ ఏ కర్మలు చేస్తున్నా అక్కడక్కడంతా పరబ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ముక్తునికి నియమం లేదు. అదే ఆయన ముఖ్య రహస్యం. ముక్తుడిని నియమాలు బంధించగలిగితే సాధనలు తగులుకుంటాయి. సాధనలుంటే ముక్తి లభించదు. ముక్తునికి ఎందులోనూ ఆసక్తి ఉండదు. ప్రారబ్ధ కర్మను అనుసరించి నిరపేక్షగా కర్మ చేస్తాడు. అహంకారం నశిస్తే నా స్వరూపమవుతాడు. ఇది వేదశాస్త్ర సమ్మతం. నిత్యముక్తుడు, నిర్వికారుడు వ్యవహారంలో కర్మ చేసినా నాతో ఏకరూపంగా ఉంటాడు. తరంగాల లోపల వెలుపల సముద్రమున్నట్లు ఆయన అంతర్బాహ్యాలలో ఉండేది నేనే. అలా పరబ్రహ్మతో ఏకరూపుడైన వానికి ధర్మాధర్మాలు స్వప్నప్రాయమవుతాయి. ఇంద్రియాల వ్యాపారం బాధించదు. ఆ రహస్యం ఆయనకే తెలుసు. ముక్తుని నిరభిమానత.
ఇంద్రియాలతో కర్మ చేసే మూర్ఖులకు దృఢ బంధాలు ఏర్పడతాయి. అవే ఇంద్రియాలతో జ్ఞాని కర్మను ఆచరిస్తే ముక్తుడవుతాడు. మూర్ఖులకు కర్మాభిమానం ఉంటుంది, కానీ జ్ఞాని మాత్రం సర్వకర్మ విషయాలలో అభిమానరహితంగా ఉంటాడు. జీవుని బంధ మోక్షాలకు అహంకారం కారణం. కర్తను భోక్తను నేనే అనడం మూర్ఖుని బంధం. కానీ జ్ఞాని ఆ మాయ కార్యాన్ని తన నెత్తిన పెట్టుకోడు. అది జ్ఞాని నిరభిమాన స్థితి. ముక్తుని విదేహత్వం. ఇంద్రియాలు విషయ సుఖాలను అనుభవించడానికి ప్రేరేపించినప్పుడు తన భోక్తృత్వ రాహిత్యం ఆయనకు తెలుసు. తన నీడ అశుద్ధం మీద పడినా, పల్లకీలో పడినా సుఖదుఖాలు మానావమానాలు బాధించినట్లు విషయ సుఖాలు కావాలని జ్ఞాని ఆశించడు. చిత్రంలోని సంపదల విషయాలను మిథ్యగా భావిస్తాడు. అలా జ్ఞాని దేహంతో ఉన్నప్పటికీ నిత్యముక్త విదేహావస్థలో ఉంటాడు. కర్మలపై అభిమానం ఉండదు. హే ఉద్ధవా, దేహంలో ఉన్న విదేహి ఎలా అవుతాడన్న ఆలోచన నీకు కలగవచ్చు. ఈ విషయంగా ఒక దృష్టాంతాన్ని చెబుతాను. ఆకాశం సర్వంలో ఉంటుంది, సకల పదార్థాలలో ఉన్నట్లుంటుంది. కానీ వాటిలోని దోషాలతో అది మలినం కానట్లు జ్ఞాని దేహంతో ఉన్న దేహకర్మల నుండి అలిప్తంగా ఉంటాడు. ఆకాశాన్ని పిండేయాలని ఎంత ప్రయత్నించినా వీలు కానట్లు మాయ గుణాలతో సహా ఎంత ఉద్విగ్నమైనా జ్ఞాని బద్ధుడు కాడు. ఆకాశం సర్వత్రా ఉన్న లోకుల ఘర్షణలో పాలు పంచుకోనట్లు జ్ఞాని ప్రకృతిలో సకల కర్మలను ఆచరించిన ప్రకృతి గుణాలకు అలిప్తంగా ఉంటాడు. ఆకాశం నీటిలో మునిగినట్లుంటుంది, కానీ నీటిలో తడవనట్లు జ్ఞాని అలిప్తుడు. ఆకాశానికి కాటుక పూయ ప్రయత్నిస్తే పూసేవాడికే కాటుక అంటుకున్నట్లు జ్ఞానిని దోషి అంటే అన్నవాడే దోషవుతాడు. జ్ఞాని నిర్దోషిగా ఉంటాడు. చలి, ఎండ, వర్షధారలు ఆకాశానికి అంటనట్లు జ్ఞాని ద్వంద్వరహితుడు. మేఘాలు ఉరుములు మెరుపులతో గర్జిస్తూ ఆకాశమంతా వ్యాపిస్తాయి. కానీ ఆకాశం మేఘాలను మెరుపులను స్పృశించనట్లు మోహ మమతా తరంగాలలో ముక్తుడు చిక్కుకోడు. ఆకాశానికి నిప్పు పెట్టాలని ప్రయత్నిస్తే కుదరదు, కానీ నిప్పు ఆరిపోతుంది. అలా మూడు గుణాలు ముక్తుని బంధించాలని ప్రయత్నించినా ఆ గుణాల గుణత్వం అంతమవుతుంది. ముక్తుని అలిప్తత. భయంకరమైన ప్రళయ కాలంలోనూ వాయు ప్రభంజన వలన ఆకాశం ఎగిరిపోదు. వాయువంతా ఆకాశంలో ఇవిడిపోతుంది. చూడాలని ప్రయత్నించినా దొరకదు. అలాగే అజ్ఞానం ముక్తుని బద్ధుని చేయలేదు. అజ్ఞానమే మిథ్య అని స్పష్టమవుతుంది. నెయ్యి, మద్యం, నీరు వీటిలో సూర్యుని ప్రతిబింబం పడినా సూర్యుడు వాటితో అలిప్తమైనట్లు బాల్యం, తారుణ్యం, వార్ధక్యాలలో లభించిన విషయాలను సుఖించినా ముక్తుడు అలిప్తుడు. సూర్యప్రకాశంతో పవిత్ర అపవిత్ర కర్మలు జరుగుతాయి, కానీ సూర్యుడు సకల దోషాలకు అలిప్తంగా ఉంటాడు. తన స్వయం ప్రకాశంతో ప్రకాశిస్తాడు. అలాగే ఆశ్రమ ధర్మంలో వసిస్తూ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించిన ముక్తుడు కర్మల వలన బంధింపబడడు. ఆత్మజ్ఞాన ప్రకాశంతో ఆయన కర్త కాడు. సూర్యకాంతమణిలో అగ్నిని ఉత్పన్నం చేసినా సూర్యుడు కర్త కాడు. అలాగే ఆత్మజ్ఞాని ఈ కర్మలను ఆచరించిన కర్త కాడు. నీటిలో సూర్యబింబం పడుతుంది, కానీ ఆ నీటిలో సూర్యుడు మునగడు. అలాగే ముక్తునికి స్త్రీ సాంగత్యంతో సంతతి కలిగిన బ్రహ్మచర్యం భంగం కాదు. ముక్తుడు ఎలా జీవిస్తాడు? ఇంతవరకు ముక్తుడు ఎలా ఉంటాడో వివరించాను. దేహంలో వసిస్తూ ముక్తుడు అలిప్తంగా ఎలా ఉంటాడు? ఆ లక్షణాలను ఇప్పుడు వివరిస్తాను. శరీరంలో ప్రాణం ఉన్నందున దేహ వ్యాపారం జరుగుతుంది, కానీ ప్రాణం దేహ దోషాలను స్పృశించదు.
అది సుఖదుఖాలకు అలిప్తమైనట్లు ముక్తుడు ఈ ప్రపంచంలో వ్యవహారాలు చేసినా దోషాలకు అతీతుడై ఉంటాడు. వాయువు అందరినీ స్పృశించినా స్పర్శ దోషం తగులనట్లు మమత్వం లేకుండా ముక్తుడు దేహంలో వసిస్తాడు. వాయువు సకల ప్రదేశాలకు వెళ్ళినా దేని పట్ల ఆసక్తం కానట్లుగానే స్వార్థం లేకుండా ముక్తుడు విషయ సేవన చేస్తాడు. వాయువు ఒక్కచోట ఉండనట్లు ముక్తునికి దేహంలో ఉన్న దానిపై ఆసక్తి ఉండదు. వాయువు ఆకాశంలో విశ్రాంతి తీసుకున్నట్లు ముక్తుడు గుణాతీతుడై విశ్రాంతి పొందుతాడు. ముక్తుని ముక్తికి కారణభూతమైన వాటిలో వివేకం ముఖ్యం. వివేకంతో బుద్ధికి నిత్యానిత్య జ్ఞానం ఉంటుంది. కానీ వైరాగ్యం లేకుండా ఆ జ్ఞానం వృద్ధి చెందదు. వైరాగ్యం గొప్పదైనా శక్తివంతమైన వివేకం లేకపోతే గుడ్డిది. వివేకరహితుడు అధఃపతనమై అజ్ఞానాంధకారంలో పడతాడు. గుడ్డి ఏనుగు అటు ఇటు పరిగెత్తి గుంటలో పడుతుంది, కానీ ఆ విషయం దానికి తెలియదు. అలాంటిది వివేకం లేని వైరాగ్యం. వివేక వైరాగ్యాల వలన నిత్యాన్ని సంగ్రహించడం, అనిత్యాన్ని త్యాగం చేయడం సంభవిస్తాయి. అక్కడ సద్విద్య లక్షణమనే ఖడ్గం నైరాస్యమనే తేజస్సుతో మెరుస్తుంటుంది. ఆ ఖడ్గాన్ని గురువాక్యమనే సానపై పదునుపెట్టి సంకల్ప వికల్పాలతో సహా వర్తమాన సంశయాలను ఛేదిస్తాడు. అసంభవం అంటే సత్య వస్తువు అసత్యంగా భాషించడం. విపరీత భావన అంటే దేహాన్ని ఆత్మగా భావించడం. ఈ సర్వ భావనలను, వాసనలను ఆ ఖడ్గం ఛేదిస్తుంది. ఆ సమయంలో ఆత్మస్వరూపంలో పురుషుడు మేల్కాంచాడని తెలుసుకో. అజ్ఞానమనే దీర్ఘ స్వప్నంలో ప్రపంచ సుఖాలలో మునిగి ఉన్న గురుకృపతో అద్వైతంలో మేలుకుంటాడు. అక్కడ ద్వైత భావాలకు తావులేదు. నేను, నాది అన్న భావన నశిస్తుంది. అజ్ఞానం వలన కలిగే భేదాలు, సంశయాలు అంతమై ఆత్మబలంలోని ఆనందానుభవాన్ని ఆస్వాదిస్తుంటాడు. నిద్ర నుండి మేలుకోగానే స్వప్నం గుర్తుకొస్తుంది, కానీ అది అసత్యమని బోధపడుతుంది. అలాగే ముక్తునికి సకల జగత్తు భ్రమగా ఉంటుంది. దోషాలకు అలిప్తంగా ఉంటాడు. సర్వం అలిప్తంగానే ఆచరిస్తాడు. కథం వర్తతే అంటే ఎలా జీవిస్తాడు అని అడుగుతావని ఈ లక్షణాలను వివరించారు. ముక్తుడు ఎలా చరిస్తాడు? ఇప్పుడు కథం విహరతి అంటే ఎలా చరిస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఉత్సుకుడైన ఉద్ధవుని గమనించి శ్రీకృష్ణుడు జీవుని కథను వివరిస్తున్నాడు. ముక్తుడు జ్ఞానిని అన్న దేహాభిమానంతో ఉన్న శరీరంలోని గుణాలు స్పృశించలేవు. పాపపుణ్యాలు, సుఖదుఖాల వంటివి తెలియవు. వమనాన్ని మళ్ళీ ఆరగించినట్లు ముక్తుడు ఒకసారి వదిలేసిన సంకల్ప వికల్పాలను దరి చేరనీయడు. అలా ముక్తుని మనసు, బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణం అన్నీ సంకల్ప శూన్యమవుతాయి. పాపపుణ్యాలు అంటవు. ఇంద్రియాలు విషయాలను సుఖించే సమయంలో ముక్తుడు సంకల్ప శూన్యుడవుతాడు. మనసు లయమై వృత్తి శూన్యమవుతుంది. చిన్నపిల్లలకు ఆభరణాల విలువ తెలియదు. అయినా ఆభరణాలను అలంకరిస్తే ముద్దుగా ఉన్నట్లు ఇంద్రియ విషయాలలో నిమగ్నమైన కర్తృత్వ రాహిత్యంతో విషయాల నుండి అలిప్తంగా ఉండేవాడే ముక్తుడు. కథం విహరతి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను. నేను వర్ణించిన ముక్త లక్షణాలన్నీ ముక్తునికి తెలుసు. వేదశాస్త్ర సంపన్నుడైన విద్వత్తుతో దేహాభిమానంతో ఉంటే ముక్త లక్షణాలను తెలుసుకోలేడు. నేను బోధించిన ముక్త లక్షణాలు ముల్లోకాల్లో సంచరించినా బోధపడవు. ముక్తుని గుర్తించినవాడు ముక్తుడవుతాడు. అనుభవం లేకుండా శాస్త్రీయ శంకలతో ముక్తుని గురించి ముచ్చటించినా ముక్తావస్థ అవగతం కాదు. సూర్యుని చూడటం అంటే సూర్యప్రకాశితమైన జగత్తును చూడటం. అలా ముక్తుని గుర్తించిన వానికి జగత్తంతా నిత్య ముక్తతగా గోచరిస్తుంది. వీడు ముక్తుడని, వీడు బద్ధుడని తలపోసేవారు మందబుద్ధులు, అజ్ఞానాంధులు. ముక్తుని గుర్తించలేరు
అన్న మాట విని ఉద్ధవుడు ఉదాసీనుడైనాడని గ్రహించి శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ధైర్యాన్ని కలిగించడానికి ముక్తుని తెలుసుకునే లక్షణాలను వివరిస్తున్నాడు. ముక్తుని తెలుసుకునే లక్షణాలు. ముక్తుని దేహాన్ని దుండగులు విరిచినా, కొట్టినా, చిన్నాభిన్నం చేసినా, గొరిగించినా, కోపంగా కేకలేసినా, తిరస్కరించినా ఆ హింస ముక్తుని బాధించదు. ఆదరంతో యథావిధిగా పూజ చేసినా ఆ సమ్మానాన్ని గొప్పతనంగా భావించడు. దేహంతో ఉన్న దేహాభిమానం ఉండదు. దేహ వ్యధ తెలియదు. అందుకని ఆయనను జీవన్ముక్తుడంటారు. ఛాయ మనిషిని అంటిపెట్టుకుని మనిషితో పాటు కదులుతున్నా దానికి మానవమానాలు, అహం మమతలుండనట్లు ముక్తుని దేహం వ్యవహారాలు నిర్వహిస్తున్నా దేహాభిమానం ఉండదు. అది ముక్తుని స్వభావం. నీవు దొంగవని శిక్షించినా, శ్రేష్ఠుడవని ఆదరించినా, దేవుడవని పూజించినా, సత్కరించినా సమత చెక్కు చెదరదు. ముక్త పురుషుని దేహం పులినోట చిక్కినా, పల్లకిలో ఊరేగినా సుఖదుఖాలుండవు. సమత్వం వలన ద్వంద్వరహితుడు. దేహాన్ని శూలంపైకి ఎక్కించడానికి తీసుకెళ్లినా మరణిస్తానన్న చింత ఉండదు. ఏనుగు అంబారీపై ఊరేగించి సమ్మానించినా ముక్తుడు సంతోషించడు. సుఖదుఖాల వ్యధ అజ్ఞానజనితమైనందున అనిత్యమని భావిస్తాడు. దేహం మిథ్య అన్న ఎరుకలో ఉన్నందున ఎలాంటి వ్యధ ఉండదు. సత్కారం గావిస్తే ఆనందించడం, అవమానం జరిగితే కలవరపడడం తెలియదు. దేహానికి ఆపద సంభవిస్తే వినోదంగా వీక్షిస్తాడు. నేను దేహాన్ని నాకు బాధ కలిగిందని ముక్తునికి ఎన్నడూ అనిపించదు. జీవన్ముక్తునికి శరీరంపై విదేహావస్థ దృఢమైతే దేహవ్యధ బాధలు నశిస్తాయి. పొగడ్తలు, కఠోర దూషణలు ముక్తునికి సుఖదుఖాలను కలిగించవు. నిందాపూరిత పరుషమైన వాక్కులతో దుష్టులు చుట్టుముట్టినా, సజ్జనులు నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడవని స్తుతించినా ఇరువురిని సమభావంతో చూస్తాడు. ఆయనలో ద్వైతం ఉండదు. సజ్జనులైన దుర్జనులైన ఇరు వర్గాలను బ్రహ్మరూపంగా భావిస్తాడు. సర్వత్రా చైతన్య స్వరూపాన్ని దర్శిస్తాడు. అంతటా ఆత్మదర్శనమవుతుంది. నేనే సకల విశ్వాన్ని అన్న అనుభవం కలిగితే స్తుతి, నిందాభావం వంటి వృత్తులు శాంతిస్తాయి. ముక్తునికి ఆత్మ సాక్షాత్కారంలోనే అపారమైన విశ్రాంతి లభిస్తుంది. ఆత్మజ్ఞానంలో రమిస్తాడు. మంచి చెడు అనే ద్వైతభావాలు అంతమై స్వయంగా ఆత్మారాముడై విశ్వంతో ఏకరూపుడవుతాడు. దుర్జనులను నిందించడు. సజ్జనుల గుణాలను వర్ణించడు. కారణం వారు స్వస్వరూపంగా గోచరిస్తారు. కుడివైపు వంద్యమని, ఎడమవైపు నింద్యమని భావించక కుడి ఎడమలపై సమభావంతో ఉన్నట్లు ముక్తుడు వందనం చేసేవారిని, దూషించేవారిని సమభావంతో పరికిస్తాడు. సాధువైతే స్తుతించడం, కాకపోతే నిందించడం ఆయన స్వభావం కాదు. స్వానంద సుఖం వలన అందరి ఎడల సమభావం, సమతను కలిగి ఉంటాడు. హే ఉద్ధవా, ముక్త లక్షణాలను నీకు బోధించాను. ఇంకా ఇప్పుడు మరికొన్ని లక్షణాలను, చిహ్నాలను వివరిస్తాను, విను. లోకులు తమ బుద్ధితో తర్క వితర్కాలు చేస్తారు. దైవయోగం వలన ఎవరిలోనైనా ముక్త గుణాలు గోచరించినా ముక్తుడని భావించరు. ముక్తుడైన వాడు తన ముక్తత్వాన్ని సర్వ జగత్తుకు గుప్తంగా ఉంచుతాడు. జగత్తుకు తన ముక్తత్వాన్ని ప్రదర్శించేవాడు దాంభికుడు. సుఖ వామదేవుల ముక్తత్వాన్ని లోకమంతా ఆదరించలేదు. నా ముక్తతను గురించి జనులకు తెలియదు. నేను గోవర్ధనగిరిని చేతి వేలితో పైకెత్తాను. దావాగ్నిని మింగాను. అఘాసుర, బకాసురులనే రాక్షసులను హతమార్చాను. కాళీయ సర్పమర్దనం చేశాను. దేహధారణతో ఉన్నంత వరకు నూతన పరాక్రమాన్ని ప్రదర్శించాను. ఆత్మసుఖాన్ని అందరికీ పుష్కలంగా అందించాను. కానీ నా ముక్తత్వాన్ని కొందరు యాజ్ఞికులు, బ్రాహ్మణులు గౌరవించలేదు. అలా లౌకిక తర్క వితర్కాలు భయంకరంగా ఉంటాయి. ముక్తుని ముక్తత్వం ముక్తునికే ఎరుక. ఇతరులు చతురులైనా ముక్త లక్షణాన్ని తెలుసుకోలేరు. ముక్తుడు లౌకిక వ్యవహారాలలో జడుడు, మూఢుని వలె ప్రవర్తిస్తాడు. వాని లక్షణాలను ఇప్పుడు వివరిస్తాను.
ముక్తుడు త్రికరణ శుద్ధిగా ఏ సహేతుక కర్మను చేయడు. ఏ కర్మ చేసినా సహజంగా ఉంటుంది. దానినే హేతురహిత కర్మ అంటారు. గుణాగుణాలలో దృష్టి సారించి స్తుతి నిందలను త్యజించి మౌనంగా ఉంటాడు. మౌనంగా అభిమానం ధరించడు. మౌనాభిమానం ధరిస్తే బంధనాలలో చిక్కుకుంటాడు. అందుకని మాట్లాడటం, మాట్లాడకపోవడం వదిలేసి మౌని వలె ఉంటాడు. ఆత్మ నిగ్రహంతో దుష్ట ప్రవృత్తిని నిరసించాలి. సద్వస్తువు అంటే పరబ్రహ్మను అఖండ చింతన చేసేవానికి సద్గురువు ఎవరో తెలుస్తుంది. ధ్యేయం, ధ్యాత, ధ్యానం సర్వం నశిస్తాయి. భేదత్వం నశించి సచ్చిదానందానుభవం కలుగుతుంది. శాస్త్రాల అశాశ్వత బంధాలు ఏర్పడినా చైతన్యమనే పెను వరదల్లో కొట్టుకుపోతాయి. అప్పుడు సజ్జనులు దుర్జనులన్న భాష నశించి సర్వత్రా చైతన్యం నిండుతుంది. మనసు యొక్క మనోతత్వం నశించి వృత్తి శూన్యమవుతుంది. ఆ చైతన్య ఘనమైన మనసుతో ధ్యానం చేస్తే మనసు చైతన్యవంతమవుతుంది. ధ్యానం ఆగిపోతుంది. ఇది ముక్తుని సహజ లక్షణం. హే ఉద్ధవా, చిత్తం చైతన్యంలో మునిగింది అంటే ముక్తుడు జడ, మూడ, పిశాచి వలె ప్రవర్తిస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే గుర్తింపు కలిగి ఉన్నాడని అర్థం. దీనికి సంబంధించిన చిహ్నాలను ఇప్పుడు వివరిస్తాను. నైష్కర్మ బ్రహ్మప్రాప్తి వానికి సిద్ధిస్తుంది. అంతఃకరణం మధురమవుతుంది. జడుని వలె, అచేతనమైన రాయి వలె కనిపిస్తాడు. సంకల్ప వికల్పాలను కలిగించే మనసు ఆత్మస్వరూపంలో లీనమవుతుంది. స్థిరంగా ఉన్నందున జడత్వం భాషిస్తుంది. శబ్ద బ్రహ్మాన్ని మింగేసి నిశ్శబ్దంగా ఉంటాడు. స్తుతి నిందలు చేయడు. సర్వాంగాలతో మూగవాడిలాగా ఉంటాడు. బ్రహ్మాన్ని మాటల్లో ప్రదర్శించలేడు. నిదర్శనం చూపించదలిస్తే సరైన గురుతును చూపిస్తాడు. ధనలోభం ఉండదు. ధనాన్ని స్పృశించడు. అందుచేత లోకులు పిశాచి అంటారు. ఆ పైశాచిక ప్రవృత్తి బహు చమత్కారమైనది. జగత్తు గ్రోలలేని బ్రహ్మానందాన్ని అనుక్షణం పానం చేస్తాడు. భక్ష్యాలు కాని వాటిని భక్షిస్తాడు. అగమ్య స్థలానికి ముక్తుడు సహజంగా ప్రవేశిస్తాడు. మనసు పోలేని ప్రదేశానికి పోగలడు. ద్వైతం అంతమైనందున విధి నిషేధాల విచారం ఉండదు. కర్మాకర్మల ప్రదర్శన ఉండదు. స్వానందంలో సదా నర్తిస్తాడు. అందుకని జగత్తు పిచ్చివాడంటుంది. బాహ్యంగా ముక్తునిలో జడత్వం, మూగ, పైశాచికత్వ లక్షణాలు మిథ్యగా ఉంటాయి. ఆయన స్వభావం అలాంటిది. అనవసరమైన తగాదాలు ఆయనకు ఇష్టముండవు. ముక్తుడు ఏ విషయంగానైనా హఠం చేయడు. హఠం చేసేవాడు బద్ధుడవుతాడు. నేను వివరించిన ముక్త లక్షణాలన్నీ సాధకులకు సాధన ద్వారా సిద్ధులకు సహజంగా ప్రాప్తిస్తాయి. ఆత్మజ్ఞానం ఎవరికి లభించదు? సాధకుడు వీటిని దృఢ నిష్ఠతో సాధ్యం చేసుకోవాలి. ఈ లక్షణాలు గల భోక్త సిద్ధుడవుతాడు. ఈ సాధనలను తెలిసిన సాధకుడు మాత్రమే దీనిలో పాలు పంచుకోగలడు. ఇతరులు శాస్త్రజ్ఞులైన, పండితులైన, అభిమానధనులైన వారందరూ ముక్తుల పంక్తి నుండి దూరంగా నెట్టివేయబడతారు. ఇక్కడ బోధించిన సాధనలను సాధించకుండా వ్యర్థ శాస్త్రాభిమానం ప్రదర్శిస్తూ ధన మాన సమ్మానాలకు మోజుపడేవారు ఆత్మజ్ఞానానికి అలిప్తులు. కర్మ చేయడంలో బహు నేర్పరులం, యాజ్ఞికులం, శాస్త్ర సంపన్నులం, వేదం పఠించేవారమన్న అహంకారంతో ధనాన్ని, కామాన్ని కోరేవారికి ఆత్మసుఖం ప్రాప్తం కాదు. హే ఉద్ధవ, లోకులు కర్మ చేస్తూ ఎంత సాధన చేసినా వ్యర్థం. దీనికి ప్రతిగా సరైన ఆలోచన చెబుతాను, ఆలకించు. వేద పఠనం చేసి వేద శాస్త్రాల అర్థం అవగతం చేసుకుని గొప్ప పండితుడవుతాడు. నాలుకపై 4 వేదాలు వసిస్తాయి. స్వరయుక్త సంహిత, పదం, క్రమం, అరణ్యం, బ్రాహ్మణం, సూత్రం, నిరుక్తం, జటాపాఠం, ధ్వజరథాదులను సవర్ణకమని అంటారు. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదాలలోని సకల భేదాలు వానికి ఎరుక. కావ్య నాటకాలలోని మర్మం వానికి విదితం. వేదం, ఉపవేదం వానికి అవగతం.
వ్యాకరణ, సాంఖ్య, యోగ శాస్త్రం, న్యాయశాస్త్రం వంటి ప్రత్యేక శాస్త్రాలలో అతడు నిష్ణాతుడు. యజ్ఞంలోని కర్మ, మీమాంసలలో దిట్ట. వేద వివరణ చేయడంలో బృహస్పతి. సకల శాస్త్రాలలో పారంగతుడు. ప్రస్థానత్రయం వాని ముందు చేతులు జోడించి నిలబడుతుంది. శిల్పశాస్త్రంలో నిపుణుడు. స్వయం పాక శాస్త్రంలో ప్రవీణుడు. ఉత్తమ రత్న పరీక్షకుడు. అశ్వవిద్యలో చతురుడు. ఆగమోక్త మంత్రతంత్రాలలో ప్రజ్ఞుడు. శైవ దీక్ష, వైష్ణవ దీక్షలలో సారం వానికి అవగతం. అలాగే సౌర, శాక్త, జారణ, మారణ, ఉచ్చారణాది మంత్రాలలో నిష్ణాతుడు. కామశాస్త్రంలో, సంగీత శాస్త్రంలో, కావ్య రచనలో కుశలుడు. రాజకీయంలో దురంధరుడు. వేద శబ్దకోశానికి నిఘంటువు. ఇంద్రజాలాది గారడి చమత్కారాలను ఆపోసన పట్టినవాడు. వైద్యుడు. రసాయన శాస్త్రజ్ఞుడు. వివిధ ఔషధాలను ఉత్పత్తి చేయగలవాడు. భూత భవిష్యత్ కాలాది జ్యోతిష్య విద్యలలో నిష్ణాతుడు. అమరకోశంలోని శబ్దాలలో 18 పురాణాలలో విరాజమానుడు. ప్రశ్నావళిని చూడగలడు. అలాగే స్వప్నం అర్థాన్ని కూడా చెప్పగలడు. ఇతిహాసాలన్నీ కంఠోపాఠం. గర్భ లక్షణాలను పొల్లుపోకుండా ఏకరువు పెట్టగలడు. శబ్ద వ్యుత్పత్తిలో ప్రగాఢమైన జ్ఞానం కలవాడు. సాధక బాధక యుక్తులు తెలిసినవాడు. సమయస్ఫూర్తిలో, వాక్కులో మరో బృహస్పతి. బ్రహ్మజ్ఞాన గోష్ఠి కరతలామలకం. కానీ స్వానుభవం లేనందున ఆత్మజ్ఞాన విషయంలో అంధుడు. అందులోని గూఢ రహస్యం తెలియదు. నెమలికి ఒళ్ళంతా కళ్ళున్నా చూడడానికి ఒక్క కన్ను లేకపోతే గ్రుడ్డిదవుతుంది. అలాంటిది విద్వాంసుల పరిస్థితి. ఆవు పొదుగు నుండి పాలు వస్తాయి, కానీ పొదుగు పైనున్న కీటకం రక్తాన్ని పీల్చినట్లు, చందనం సువాసనను కాదని ఈగ దుర్గంధం వైపు పరిగెడినట్లు, కమలం చెంతనున్న కప్ప బురదను సేవించినట్లు, విద్వత్తు గలవారు ఆత్మజ్ఞానాన్ని విడిచిపెట్టి విషయాలలో ఆసక్తులవుతారు. అద్వైతాన్ని సాధించి వారు జ్ఞానాన్ని విక్రయించడానికి పరదేశాలకు వెళ్తారు. మూర్ఖులు జ్ఞానులను అపహాస్యం చేసి సమ్మానానికి ఆరాటపడతారు. బ్రహ్మ నిరూపణను బోధించి సాత్వికులైన శ్రోతలను పరమార్థం వైపు మరలించిన వక్త అంతరంగంలో ద్రవ్యాభిలాష ఉత్పన్నమవుతుంది. అటువంటి విద్వాంసుల జ్ఞానం విపరీతం. వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి. ఇక అక్కడ బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుంది? ధన మాన సమ్మానాల కోసం తప్పించే వారి చెంత ఆత్మజ్ఞానం శూన్యం. అంతఃకరణంలో ధన మానాలపై ఆసక్తి గలవారికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించినా ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించదు. నేను పండితుడను, ఆత్మజ్ఞానినన్న అహంకారంతో తన సర్వస్వాన్ని వృధా చేస్తాడు. కంటి చూపు లేని బాలుడు తన తండ్రిని గుర్తించనట్లుంటుంది అటువంటి విద్వాంసుల పరిస్థితి. వారు ఆత్మతో ఏకరూపులుగా ఉన్నా, రాత్రింబవళ్ళు దాని వర్ణన చేస్తున్నా ఆ స్వరూపాన్ని గుర్తించలేరు. విషయాలను వృద్ధి పొందించడానికి ఆ విద్వాంసులు శాస్త్రోత్పత్తిని గురించి వ్యాఖ్యానిస్తారు. గొడ్డుపోయిన ఆవును పోషించినట్లు వారి శ్రమ వ్యర్థం. పశువును వదిలేస్తే విచ్చలవిడిగా పరుగెత్తి రాజుగారి పొలంలోకి పోతుంది. దాంతో యజమాని నానా అగచాట్లు పడినట్లుంటుంది పండితుల స్థితి. వారి విద్వత్తుతో వాణిని పోషిస్తారు. అది విపరీతమై అదుపు తప్పి విషయాల వెంట పరుగులు తీస్తుంది. అభాగ్యులు బంగారం పట్టినా మట్టి అవుతుంది. అలాగే పండిత శ్రేష్ఠుల విద్వత్తు విషయాసక్తి వలన నాశనమవుతుంది. బ్రాహ్మణునికి ఏనుగును దానమిచ్చినా పోషించలేక విక్రయించినట్లుంటుంది విద్వాంసుల విద్వత్తు. అద్వైత శాస్త్రాల వలన అలభ్యమైన లాభం లభ్యమవుతుంది. సిద్ధాంతాలన్నీ వారికి ఎరుక, కానీ వారు విషయ సుఖాల కోసం వాటిని విక్రయిస్తారు. అటువంటి విద్వాంసులు మూర్ఖులు. రసజ్ఞుడు యంత్రంతో చెరుకు రసాన్ని తీసి గిన్నెలు నింపుతాడు. కానీ యంత్రం రసహీనమైన పిప్పిని కరకరా నమిలినట్లుగా ఉంటుంది పండితుల స్థితి. విద్వాంసుడు జ్ఞానాన్ని ఉపదేశిస్తే సాత్విక భక్తుడు అందులోని తత్వజ్ఞానాన్ని గ్రహిస్తాడు. కానీ ఆ విద్వాంసుడు మాత్రం వ్యర్థ పదాలు ఉచ్చరిస్తూ నోరు కదిలిస్తుంటాడు. దానిలో మాధుర్యం ఉండదు. నపుంసకునికి పద్మినీ జాతి సుందరినిస్తే జీవితాంతం ఆమె రోధిస్తుంటుంది. అలాగే
విద్వాంసుల ఇంట విద్వత్తు విలపిస్తుంటుంది. బ్రహ్మజ్ఞానం లేకుండా శబ్దాడంబరంతో సన్యాసం స్వీకరించి ధ్యాన ధారణలు చేయకపోతే వాని సన్యాసం వ్యర్థం. శబ్దజ్ఞానం పెరిగే కొద్దీ సాత్వికంగా ఆచరించకపోతే సాధకుడు తన నోటిలో తానే మట్టేసుకున్నట్లవుతుంది. వేదశాస్త్ర సంపన్నుడై కాసులు సంపాదించి కడుపు నింపుకుంటే గొప్ప వ్యాపారి అవుతాడు. కానీ జ్ఞానధనాన్ని కోల్పోతాడు. రత్నాలిచ్చి రాళ్లు తీసుకోవడం, అమృతాన్ని అర్పించి గంజి తాగడం వంటిది పండితుని చివరి గతి. అతడు ఆత్మజ్ఞానాన్ని శాశ్వతంగా కోల్పోతాడు. వాని స్థితి పరుసువేదినిచ్చి ఇటుకను గైకొన్నట్లు ఉంటుంది. అటువంటి వారిని మూర్ఖులంటారు. పండితులు ధన సముపార్జనార్థం, ఉదర పోషణార్థం తమ విద్వత్తుకు ప్రసిద్ధి కలగాలని పరిచయ పత్రాన్ని గైకొని శ్రీమంతులను ఆశ్రయిస్తారు. భట్రాజులు పొట్ట నింపుకోవడానికి వాగుతున్నట్లు విద్వాంసులు ఉదర పోషణార్థం వితండవాదం చేస్తుంటారు. కానీ ఆత్మబలంతో శబ్ద బ్రహ్మాన్ని తెలుసుకుని పరబ్రహ్మను పొందలేని వారి శ్రమ వ్యర్థం. వారి శ్రమ ఉత్తమ రత్నాన్ని తీసుకుని గానుగలో వేసినట్లుంటుంది. అలా విద్వాంసులు పిచ్చివారవుతారు. వారు ఎంత శ్రమ చేసినా శ్రమే తప్ప వేరే ఏమీ మిగులకపోగా దుఃఖం పాలవుతారు. ఒట్టిపోయిన ఆవును పితికితే ఒక్క చుక్క కూడా పాలు రావు. ప్రతిగా దాని పాద తాడను రుచి చూడవలసి వస్తుంది. అనుకూలవతి అయిన భార్య లభిస్తే ఇల్లు చక్కబడుతుంది. కానీ ప్రతికూలవతి అయిన భార్య దొరికితే ఆ పురుషుడు పడే కష్టం వేరెవరికీ ఉండదు. తరచుగా పితూరీలు చేస్తుంది. పతిని లెక్క చేయకుండా నిందిస్తూ హేళన చేస్తుంటుంది. తనకు ఉండడానికి సకల సౌకర్యాలతో మంచి ఇల్లు, ధనం, ఆభరణాలు లభ్యమైతే ఉల్లాసంగా ఉంటుంది. పతి ధర్మకార్యాలు చేయడం చూస్తే తల పగలగొట్టుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ స్త్రీ సతి కాదు. పాపపుణ్యాలు విచారించని, కామాచరణలో ధర్మ నిబద్ధత పాటించని దురాచారి. అలాంటి స్త్రీ సాంగత్యంలో సుఖం ఉండదు. అలా పరాధీనుడైన వానికి స్వప్నంలో కూడా సుఖం లభించదు. దుఃఖంలో మగ్గుతుంటాడు. సత్పుత్రుడు. ఇప్పుడు సంతానం గురించి వివరిస్తాను. నరకాన్ని నుండి రక్షించి పూర్వీకులను ఉద్ధరించి ఏకనిష్టతో తల్లిదండ్రులను సాక్షాత్తు పరమేశ్వర రూపంగా భావించి పూజించేవాడు, తల్లిదండ్రులు తప్ప ఇతర తీర్థక్షేత్రాలను ఎరుగనివాడు, మాతాపితల చరణతీర్థాన్ని పవిత్రంగా భావించేవాడు, తల్లిదండ్రులను లక్ష్మీనారాయణుల వలె తలచేవాడు, భక్తితో పూజించి వారి సేవలో అలసిపోనివాడు, సాత్వికుడు, పితృవచన పాలకుడు, ధర్మాధర్మ విశ్లేషణ చేసేవాడు, మాతాపితల మనోభావాన్ని అనుసరించి సేవ చేసి తన్ను తాను ఉద్ధరించుకునేవాడు, పూర్వీకులను ఉద్ధరించేవాడు సత్పుత్రుడు. అలాంటి పుత్రుని పాలన పోషణలో మాతాపితలకు ఆనందం కలుగుతుంది. అతడు పితృభక్తితో తరిస్తాడు, పూర్వీకులను ఉద్ధరిస్తాడు. సత్పుత్రుడు జన్మించాడంటే అటువంటి సుఖం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు కుపుత్రుని లక్షణాలను విను. కుపుత్రుడు ఒకడు ఎంత మూర్ఖుడంటే తల్లిదండ్రులకు రాత్రింబవళ్ళు తలనొప్పిగా తయారవుతాడు. వానికి స్త్రీ ధనం పట్ల మోజు, మాతాపితలను ఉపేక్షిస్తాడు. అతడు హానికరమైనవాడు, మోసగాడు, వ్యభిచారి, దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు, అనాచారి, కర్మభ్రష్టుడు, దుష్టుడు, దుర్జనుడు, అబద్ధాల కోరు, అసత్య ప్రమాణాలు చేస్తాడు. అతడు తల్లిదండ్రులను సాత్వికులను మోసగించడం వలన తాను నరకానికి పోవడమే కాదు, పూర్వీకులను కూడా తీసుకెళ్తాడు. అటువంటి దుష్ట సాంగత్యంలో రమించే పుత్రుని పోషించడం కష్టతరం, దుఃఖదాయకం. కడుపులో కురుపు వస్తే వెలికి తీయలేనట్లు చెడు సాంగత్యంలో సంసారం దుర్భరమై దుఃఖయాతనలను సహించవలసి ఉంటుంది. అలాంటి పుత్రుడు జీవితాంతం దుఃఖాన్ని కలిగిస్తాడు. మరణించిన తరువాత నరకానికి తీసుకెళ్తాడు. దుఃఖాన్ని ఇవ్వడమే కుపుత్రుని లక్షణం. లోభత్వం. ధనాన్ని సత్పాత్రునికి దానం చేయకపోవడమే దుఃఖాలకు మూలం. ద్రవ్యలోభంతో దుఃఖాన్ని సహించక తప్పదు. లోకులు ధనం సంపాదించడానికి మంచి చెడు వృత్తులను అవలంబిస్తుంటారు.
కష్టాన్ని దుఃఖాన్ని సహించి ధనాన్ని పోగు చేస్తారు. తరువాత ఆ ధనాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతుంటారు. కొన్ని సందర్భాలలో ధన సంపాదనకు స్త్రీ పురుషులు ఇరువురూ సిద్ధమవుతారు. సత్పాత్రునికి దానం చేయక ధన సంచయం చేస్తే విఘ్నాలు ఉత్పన్నమవుతాయి. అందువలన ధర్మ రక్షణ చేయలేరు. ఒకవేళ కూడబెట్టిన ధనం కోల్పోతే వారి శరీరం అగ్నిగోళమవుతుంది. ఆ కారణంగా వారు వందల జన్మలెత్తవలసి వస్తుంది. కోట్లాది దుఃఖాలను సహించవలసి వస్తుంది. నామం హరికి ప్రియం. నరదేహం ప్రాప్తించి నిర్దోషమైన వాణి లభించినా హరినామాన్ని ఉచ్చరించలేకపోతే వాని చెంత పాపం పేరుకుపోతుంది. మట్టిలో పూడ్చిపెట్టిన ఇనుము నిరుపయోగమైనట్లు హరినామం ఉచ్చరించని వాక్కు వ్యర్థం. ఆసన ధ్యాన ధారణాది సాధనలు చేయకపోయినా ప్రేమతో రామ రామ అనంటే కోట్లాది జన్మలలో పడ్డ శ్రమ నశించి పవిత్రమవుతాడు. నిరంతరం రామనామాన్ని జపించేవాడు, ధర్మాన్ని నియమంగా పాలించేవాడు శ్రేష్ఠుడవుతాడని గ్రహించు. 4 వర్ణాలలో రామనామాన్ని జపించేవాడు నాకు ప్రియం. ముల్లోకాల్లో దానికంటే ప్రియమైనది లేదు. పావనమైన రామనామం నాకు ప్రియం. రామనామం ఇష్టం లేని వానికి పాపభూయిష్టమైన నోరుంటుంది. అది వాని సుఖాన్ని హరించి వెన్నుపోటు పొడుస్తుంది. రామనామం పలకలేని నోరు చర్మంతో చేసిన కుండ. వాని నాలుక అసత్యం మాలిన్యం అనే పొరలతో నిండి ఉన్న మాంసం ముక్క. హరినామం లేని వాక్కు కుష్ఠురోగితో సమానం. దానిలో అసత్యమనే లాలాజలం ఊరుతుంటుంది. నోటిలో అధర్మమనే పురుగులు పడతాయి. నేను వాని నోటి దుర్గంధాన్ని సహించలేను. అలాంటివాడు దుష్టబుద్ధి. వానిని అనర్థాలు ఆకర్షిస్తాయి, దుఃఖం ప్రాప్తిస్తుంది. అటువంటి వాక్కు దుఃఖాలకే గొప్ప దుఃఖమవుతుంది. జీవుని వాక్కు నామానికి విముఖమైతే వాని జీవితం నరకప్రాయమవుతుంది. అతను వేదశాస్త్ర సంపన్నుడైన నామ సంకీర్తనను నిందిస్తే మహాపాపుల కంటే పాతకుడవుతాడు, భూమికి భారమవుతాడు. నామ సంకీర్తన చేసే వాక్కు ధన్యమంటూ దాని అర్థాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. నా కర్మలు గుణాల కీర్తి ఈ జగత్తును పవిత్రం చేస్తాయి. నామ పారాయణంతో దోషాలు నశిస్తాయి. హరినామంతో జీవుడు ఉద్ధరింపబడతాడు. నేను నా మాయ ఆశ్రయంతో వివిధ లీలలు గావించాను. నానా అవతారాలు ధరించాను. కర్తృత్వరాహిత్యంతో పాలన సంహారం చేశాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే త్రిగుణావతారాలు. కానీ ఆ 3 స్వరూపాలలో నేనే నిండి సృష్టి స్థితి లయలు గావిస్తాను. బ్రహ్మదేవుని రూపంలో సృష్టి, విష్ణు రూపంలో సంరక్షణ, రుద్రుని రూపంలో సంహారం చేసేది నేనే. బాల్య తారుణ్య వార్ధక్యాలనే ఈ 3 అవస్థలు ఒకనిలోనే ఉన్నట్లు సృష్టి స్థితి లయలు అనే 3 గుణకర్మలకు కర్తను నేను ఒక్కడినే. కర్తనైనా అకర్తను, అకర్తనైనా కర్తను నేనే. దీనిలోని రహస్యం నాకు తప్ప ఇతరులకు అంతుపట్టదు. అలా నా నామాన్ని కర్మలను వర్ణిస్తే నా పదం ప్రాప్తిస్తుంది. నా అవతార లీలలను కీర్తించిన వానికి ఆత్మప్రాప్తి లభిస్తుంది. నా అవతారాలన్నింటిలో ఉత్తమోత్తమైనవి శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు. ఆ అవతారాలలో జన్మ కర్మల చరిత్రలను గానం చేసిన వారు నా పదాన్ని పొందుతారు. శ్రీరామ శ్రీకృష్ణ జన్మ కర్మల చరిత్ర. శ్రీరాముడు సేతువును నిర్మించాడు. సముద్రంలో రాళ్ళు తేలాయి. శ్రీకృష్ణ అవతారంలో గోవర్ధనగిరిని ఒక్క వేలితో ఎత్తిపట్టాను. దావాగ్నిని ఆరగించాను. రాముడు ఒకే బాణంతో తాటకిని వధించాడు. నేను బాల్యంలోనే పూతన ప్రాణాన్ని పీల్చేశాను. రాముడు చరణ స్పర్శతో అహల్యను ఉద్ధరించాడు. నేను యమలార్జునులను ఉద్ధరించాను. శివధనుస్సును ఎత్తబోయి రావణుడు దాని కింద పడ్డాడు. ఆ శివధనుస్సునెత్తి శ్రీరాముడు సీతను వరించాడు. నేను శిశుపాలాది సర్వులను జయించి భీమక రాజపుత్రి రుక్మిణిని తెచ్చాను. శ్రీరాముడు సుబాహు
కర దూషణులను సంహరించాడు. నేను అఘాసుర, బకాసుర, కేసినులను మర్దించాను. శ్రీరాముడు సుగ్రీవునకు రాజ్యమిచ్చి సింహాసనాధిష్ఠుని చేశాడు. అలాగే నేను ఉగ్రసేనుని సింహాసనంపై అధిష్ఠింపచేశాను. శ్రీరామచంద్రుడు వానర సముదాయాన్ని కూడగట్టి రాక్షస కులాన్ని వధించాడు. బాలగోపాలులను పోగుచేసి నేను బకాసురాది రాక్షసులను నిర్జించాను. శ్రీరాముడు రావణ కుంభకర్ణులను సంహరించాడు. నేను కంస చాణూరులను వధించాను. శ్రీరాముడు వాలి అనే వానరుని, నేను కాలయవనుని మోసంతో మట్టుపెట్టాము. శ్రీరామచంద్రుడు విభీషణుని లంకా రాజ్యాధిపతిని గావించాడు. నేను ధర్మరాజును రాజ్యాధికారిని చేశాను. ఒకరు తండ్రి ఆనతి మేరకు వనవాసానికి వెళ్ళారు. రెండవ వారు తల్లి మృతపుత్రుని తిరిగి తెచ్చాడు. అలా అవతార చరిత్రలను వర్ణించి కీర్తించాలి. దారిదోపిడీ చేసే వాల్య అఖండంగా రామనామాన్ని జపించి రామాయణ కావ్యాన్ని రచించి వాల్మీకి మహర్షి అయ్యాడు. వ్యాసుడు కానీనుడు అయినా నా అవతార చరిత్రను గానం చేసి ముల్లోకాలలో శ్రేష్ఠుడయ్యాడు. 2 అవతారాల మహత్వాన్ని వర్ణించి వాల్మీకి, వ్యాసులు మహాకవులయ్యారు. ఆ ఇరువురికి దేవతలు వందనం చేసి కీర్తిస్తారు. ఆ మహాకవులు రచించిన మహాకావ్యాలను ఆదిశేషుడు 2000 చెవులతో ఆలకించినా సంతృప్తి కలగలేదు. ఈ మహాకథను స్వర్గంలో శ్రవణం చేయడానికి ఇంద్రుడు బృహస్పతి చరణాలను ఆశ్రయించాడు. ఆ విధంగా అవతార చరిత్రల కీర్తి ముల్లోకాలలో వర్ణన చేస్తుంటారు. నామం. నా నామంతో అజామిళుడనే బ్రాహ్మణుడు ఉద్ధరింపబడ్డాడు. హరినామంతో గజేంద్రుడు తరించాడు. రామ అనే 2 అక్షరాలను స్మరించినంతనే వేశ్య ఉద్ధరించబడింది. వేద శాస్త్రాలలోని శబ్ద జ్ఞానం నా నామానికి సాటి రాదు. వేద శాస్త్రాలు బోధపడడం కఠినం, నా నామం సులభం. వేదశాస్త్ర పఠనంతో నాతో ఏకరూపుడు కాలేడు, కానీ నా నామం స్మరిస్తే నాకు ప్రీతిపాత్రుడవుతాడు. వేదశాస్త్రాధికారం కొంతమందికే, కానీ నా నామంపై అధికారం అందరికీ ఉంది. జగదుద్ధారణ నా నామంతోనే వీలుపడుతుంది. నా నామం ఉచ్చరించే చోట నేను ఉంటాను. ఇందులో అనుమానించవలసిందేమీ లేదు. నా నామం భక్తులను రక్షించడానికి సమర్థమైనది. నా నామమే సుగమమైన మార్గం. సజ్జనుల వాక్కులో హరినామం తప్ప వేరే ఉండదు. శబ్దజ్ఞానం పెరిగి పాండిత్యం పొందినా వైరాగ్యం లభించదు. వైరాగ్యం కలుగకుండా నన్ను పొందడం అసంభవం. వివేకం లేని వైరాగ్యం గుడ్డిది, అది వ్యర్థం. వివేకం లేని విరక్తునికి సన్మార్గం గోచరించదు. హృదయంలో వివేకం నిండిన వాని చెంత వైరాగ్యం పెళ్ళుబుకుతుంటుంది. వానికి నా విలక్షణమైన జిజ్ఞాస అబ్బుతుంది. స్వరూపం. నా స్వరూపం నిత్యముక్తం, నాశరహితం. ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలన్న ఉత్కంఠ కలవానికి వేరే ఏదీ గుర్తుండదు. ఆ ఉత్కంఠను జిజ్ఞాస అంటారు. నన్ను పొందడానికి అతను పాండిత్యాన్ని, మాన సమ్మానాలను స్వీకరించడు. అతను తన దేహాదుల భ్రమను శ్రవణ మననాల ద్వారా మిథ్య గావిస్తాడు. సద్గురు చరణాలపై విశ్వాసం, బ్రహ్మపై నిష్ఠ కలిగి ఉంటాడు. ముందు మార్గాన్ని అధిగమించడానికి భగవద్భజనలో తత్పరుడై ఉంటాడు. కర్మాడంబరాన్ని వీడి ధ్యాననిష్ఠుడవుతాడు. ధ్యేయం, ధ్యాత, ధ్యానం అన్న త్రిపుటి అభాస ఉండదు. సర్వత్రా చైతన్యం నిండి ఉన్నందున పరబ్రహ్మతో ఏకరూపుడవుతాడు. ఇక అక్కడ కర్త, కర్మ, క్రియ అనేవి ఉండవు. అనేకత్వ భ్రమ నశిస్తుంది. అంతర్బాహ్యాలలో పరబ్రహ్మం నిండి ఉన్నందున సద్గురు కృపతో శాంతుడవుతాడు. సర్వత్రా, సర్వులలో, సర్వకాలాలలో పరబ్రహ్మ వ్యాపించగా ఆత్మజ్ఞానం స్థిరమవుతుంది. అలా ఆత్మ వస్తువును ధ్యానం చేయలేని వాని కోసం సులభోపాయాన్ని బోధిస్తాను. మనసు చంచలమైనది, విషయ వాసనలు అంతకంటే చపలమైనవి. అందువలన నిర్గుణ పరబ్రహ్మంలో ప్రవేశించగల సామర్థ్యం మనసుకు రాదు. సాంఖ్య, యోగ, సన్యాసాలతో సతమతం కాకుండా ఉల్లాసంగా నన్ను భక్తితో కొలవండి. ఇంతకుముందు బద్ధ ముక్తుల వివరణ గావించేటప్పుడు ముక్తుని లక్షణాలను వివరించాను.
శబ్ద పాండిత్యాన్ని చేసేవారి వ్యర్థ శబ్ద జ్ఞానాన్ని విశ్లేషించాను. ఇప్పుడు భక్తి స్వరూపాన్ని బోధిస్తున్నాను. భక్తి. హే ఉద్ధవ, ఆదరంతో నా కార్యం చేయడానికి మనోధర్మాన్ని విక్రయించి భక్తితో నా గుణాలను, నా కీర్తిని, నా నామాలను స్మరించాలి. నా భజనలో జీవుడు కృతకృత్యుడవుతాడన్న విశ్వాసంతో నా భజనలో ప్రవృత్తుడు కావాలి. నా భజన పట్ల అఖండంగా ప్రీతి కలిగిన వారికి సమాధానం లభించడంలో ఆలస్యం ఉండదు. ఒక అర్ధ గడియ కూడా వేచి ఉండనివ్వను. దాని పేరే అఖండ భజన. అంతఃకరణంలో భజన పట్ల ప్రేమ అధికమైనా నిత్య నైమిత్తిక కర్మలను మానకూడదు. వైదిక, లౌకిక, శారీరక కర్మలు భక్తులను బాధించలేవు. సర్వకర్మలను ఆచరిస్తున్నా ఫలాపేక్ష కూడదు అనేది భక్తి రహస్యం. ఇది ఉత్తమోత్తమం. నాపై ప్రేమతో కర్మలను ఫలాపేక్ష రహితంగా ఆచరించిన వాడే భక్తికి అధికారి. రావి చెట్టు నాటగానే దాని పండ్లను ఆరగించవచ్చన్న ఆశ ఉండనట్లు ప్రీతితో కర్మ చేస్తే ఫలాపేక్ష ఉత్పన్నం కాదు. నా భజన చేస్తుంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేయనక్కరలేదు. అనన్య భక్తులు నా భక్తితో నిత్య ముక్తులవుతారు. భక్తితో, ప్రేమతో నా భజన చేస్తే భక్తుల జ్ఞానానికి లోటుండదు. దేహం అనే ఇంటిలో వసిస్తున్న నా భక్తులకు బంధం ఉండదు. నా నామం జపిస్తున్న వారికి నా భజనలో ప్రీతి ఉంటుంది. ఆత్మారాముడనైన నేను వారి మనసులో స్థిరమవుతాను. భక్తుని ఇంట ముక్తి దాస్యం చేస్తుంది. వృత్తి నిర్విషయమైతే ముక్తి లభించడంలో విశేషమేముంటుంది? భక్తునికి ఎలాంటి కర్మలలోనైనా విషయ స్ఫురణ ఉండదు. భక్తుడి మనసులో విషయాలుండవు. భగవంతుడైన నేనే వానికి విషయమవుతాను. అతను నా పట్ల ఆసక్తుడైనందున నిత్యముక్తుడవుతాడు. భక్తుడు విషయాలను సేవించినా ఆ విషయాలను భగవంతునికి అర్పిస్తాడు. అతను సర్వభూతాలలో నా భావం కలిగి ఉంటారు. ముక్తి వానికి వందనం చేస్తుంది. నా భక్తుడు కర్మ బంధనాలలో తగులుకోడు. నా స్మరణ, కీర్తనలతో ఐహిక బంధాన్ని విడిచిపెడతాడు. నా భక్తుడు ఏ ఇంటిలో ఉంటే అదే నా మందిరం. నిరంతరం వాని వాకిట ముందు ముక్తి సేవిస్తుంటుంది. నా భజన చేస్తే ఏ లోటు రాదు. చతుర్విధ పురుషార్థాలు, జ్ఞానం, నిత్యానిత్య వివేకాల కంటే భక్తి నాకు అధిక ప్రియం. తల్లికి తన ఏకైక కొడుకు మీద ప్రేమ ఉన్నట్లుగా ప్రేమైక భక్తి గల భక్తులను లాలించి పాలించడం నాకు సుఖాన్నిస్తుంది. ప్రేమించే భక్తులను నా ఆశ్రయంలోకి తీసుకుని వారికి ఆత్మసుఖాన్ని ప్రసాదిస్తాను. స్వీకరించకపోతే వారి సేవ చేస్తాను. ప్రేమతో తమ చిత్తవృత్తులను నాకు అర్పించిన వారి సేవ చేస్తాను. ప్రేమించే భక్తుల ఉచ్చిష్టాన్ని సేవిస్తాను. అర్జునుడి వంటి ప్రాణసకుని గుర్రాలను కడిగాను. వాటి లద్దెలను తీసివేయడానికి సిగ్గుపడలేదు. ప్రేమించే భక్తుడంటే ఎంతో ఇష్టపడతాను. వారి పాద రక్షలను శిరస్సున ధరిస్తాను. ఇలా అంటుండగా శ్రీకృష్ణుడి కంఠం గద్గదమైంది. శరీరం రోమాంచితం కాగా పరుగున వెళ్ళి ఉద్ధవుని ఆలింగనం చేసుకున్నాడు. శ్రీహరి ప్రేమ అలౌకికం. ఆయన నేత్రాలు ఆనందాశ్రులతో నిండిపోయాయి. వాటిలో నుండి ఆనంద బాష్పాలు ప్రవహించసాగాయి. ఆ స్వానంద జలాలతో శ్రీకృష్ణుడు ఉద్ధవుని భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని గావించాడు. అలా భక్తుల పట్ల ప్రీతి వలన శ్రీకృష్ణుడు తన కర్తవ్యాన్ని మరచాడు. తాను వైకుంఠానికి వెళ్లాలన్న విషయం స్ఫురణకు రాలేదు. నేను, నీవు అన్న భావమే లేదు. తాను దేవుడు, ఉద్ధవుడు భక్తుడు అన్న ధ్యాసే లేదు. కథా కథనం గూర్చి విస్మరించాడు. ఉద్ధవునికి ఉద్ధవత్వం, కృష్ణునికి కృష్ణత్వం జ్ఞప్తికి రాలేదు. ప్రేమమయ భక్తుని కథ చెబుతుండగా ఇరువురు ఐక్యభావంతో హత్తుకున్నారు. ప్రేమ మాధుర్యం చాలా గొప్పది. భక్తునికి కలిగే సుఖం ఆత్మానందం. అది ఆ రోజు ఉద్ధవునికి లభించింది. భక్తిలోని అలౌకిక ప్రేమ నేడు ఉద్ధవునిలో వ్యక్తమైంది. వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఉద్ధవుడు ప్రశ్నించకపోతే శ్రీకృష్ణుడు జ్ఞానం, వైరాగ్యం, భక్తి గురించిన కథ చెప్పేవాడా? ఉద్ధవుడు భక్తి ప్రేమలను వెలికితీశాడు. ఉద్ధవుని ప్రేమ వలన
శ్రీమద్భాగవతం ముల్లోకాలలో పూజనీయమైంది. అందుచేత ఉద్ధవునికి హారతి పట్టాలి. ఆయన మహాత్మ్యం అలౌకికం. అంతకంటే అధికంగా వర్ణించడానికి వాక్కుకు సామర్థ్యం లేదు. మాటలలో చెప్పలేని, బుద్ధికి అంతుబట్టని భక్తి రహస్యాన్ని, అంటే అత్యుత్తమమైన ప్రేమానుభవాన్ని ఆలింగన ద్వారా పురుషోత్తముడు ఉద్ధవునికి ప్రసాదించాడు. మేఘశ్యాముడు ఉద్ధవుని పట్ల ప్రసన్నుడైనాడు. శ్రీకృష్ణునికి భక్తుని ప్రేమ ప్రీతిపాత్రమైనది. ఆ ప్రేమ ప్రవాహం అవధులు లేనిది, సాటి లేనిది. ఈ విషయం భక్తి ప్రేమానుభవం గల సజ్జనులకు తెలుసు. నా పరిధిని అతిక్రమించినందుకు శ్రోతలు ఉదారమైన అంతఃకరణంతో నన్ను క్షమించాలి. అప్పుడు శ్రోతలు ఇలా అన్నారు: భక్తి ప్రేమల వివరణలో పరవశం పొందిన విషయాన్ని గురించి మీరు అలా అనడం భావ్యం కాదు. భక్తి ప్రేమల రహస్యం అమృత మధురం. భాగవతం ఉత్తమ భక్తి గ్రంథం. దానిలో అచ్యుతుడు భక్తి ప్రేమలను గూర్చి వివరిస్తున్నాడు. అందులో పరబ్రహ్మ ప్రత్యక్షమైనాడా అన్నట్లుగా మా చిత్తవృత్తులన్నీ శాంతించాయి. శ్రీకృష్ణుని ప్రేమలో మేము లీనమయ్యాం. ఆ ఆత్మీయమైన భక్తి ప్రేమల వివరణతో శ్రవణానందం వరదలా ఉప్పొంగింది. ఈ ప్రేమ కథను అలాగే కథనం చేయండి అన్నారు. ప్రేమమయ భక్తుల ప్రేమ కథను కథనం చేస్తుండగా శ్రీకృష్ణ ఉద్ధవులు ఏకరూపులై పరస్పరం కౌగిలించుకున్నారు. శ్రీకృష్ణుడు వెంటనే కౌగిలి వీడి ఇలా భావించాడు: ఇది తగని పని. ఉద్ధవుడు నాలో ఐక్యమైతే ఈ ప్రేమ కథను ప్రీతితో ఆలకించే శ్రోత వేరెవరున్నారు? నా భక్తి ప్రేమను విస్తారం చేయడానికి నా సకుడు భక్తుడు అయిన ఉద్ధవుడు ఒక్కడే తగినవాడు. అందుచేత ఉద్ధవునికి ఆత్మజ్ఞాన బోధ గావించి బ్రహ్మశాపం నుండి ముక్తిని చేశాను. గుహ్య జ్ఞానంలోని శ్రీకృష్ణుని ప్రేమలోని మాధుర్యమంతా ఉద్ధవునిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. భక్తి ప్రేమల భోక్త శ్రీకృష్ణుడొక్కడే. శ్రీకృష్ణుని కృప భక్తులకు అనిర్వచనీయమైన అనుభవం. దానిని మాటల్లో చెప్పలేము. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు: ఇప్పుడు నీవు సావధాన చిత్తంతో భక్తి మార్గంలోని ఉపయోగాలను గుర్చిన ముందు కథను ప్రశాంతంగా ఏకాగ్రతతో శ్రవణం చెయ్యి. ఫలాపేక్ష వీడి సర్వకర్మలు నాకు అర్పించకపోతే అంతకంటే సులభమైన ప్రేమ లక్షణాన్ని చెబుతాను, విను. నా కథ వింటుంటే కాలుడు కూడా ఏమీ చేయలేడు. అక్కడ కర్మబంధం ఉండదు. హరి కథను శ్రద్ధగా శ్రవణం చేస్తే సమయాన్ని సార్థకం చేసుకున్నట్లవుతుంది. కథలోని ప్రతి అక్షరం పాతకాలను భస్మం చేస్తుంది. శ్రద్ధ. ఇప్పుడు శ్రద్ధ లక్షణాలను వివరిస్తాను. హరికథను ఏకాగ్రతతో వినడమే శ్రద్ధ. దేవుడు లేడనే నాస్తికుల మాటలను చెవిన పెట్టక ఆస్తిక్యతను పెంచుకోవడమే శ్రద్ధ. శ్రద్ధలో అంతులేని సుఖం ఉంటుంది. శ్రవణం, ధ్యానంలో అంతరాయం కలిగితే లయ, విక్షేప, కషాయ రసాస్వాదనలనే విఘ్నాలుంటాయి. ఆ 4 అపాయాలను అధిగమించాలి. హరికథ వింటున్నప్పుడు విషయ చింతనపై ప్రీతి కలిగితే శ్రద్ధ లేనట్లే. విక్షేపం అంటే అదే. స్త్రీల హావభావాలు, నేత్ర కటాక్ష వర్ణన, శృంగార చేష్టలను గురించి వినడానికి ఆసక్తి కలగడం రసాస్వాదన. హరికథ ఆలకించేటప్పుడు వాని మనసు అన్య విషయాలపై సంచరించడం మర్కట విక్షేపం. కథపై లక్ష్యం లేకపోవడం, వింటూ నిద్రపోవడం లయ విక్షేపం. శ్రద్ధగా శ్రవణం చేస్తున్నప్పుడు సగుణ నిర్గుణ రూపాలు మనసులో రాకుండా నీలం, పసుపు రంగులు కనుల ముందర కదలాడటం కషాయం. దానినే త్రిగుణాల ప్రకోప మిశ్రమం అంటారు. శ్రద్ధాశ్రవణంలో దోషమున్నట్లే ప్రేమలో కూడా 3 రకాలున్నాయి. వాటిని చతురులు గుర్తిస్తారు. వాటి లక్షణాలను ఇప్పుడు వర్ణిస్తాను. రణరంగంలో వీరుల పరాక్రమం, భయంకరమైన యుద్ధ వర్ణనను విని మనసు ఉల్లాసం చెందడం రాజస ప్రేమ. శోకభరిత కథాశ్రవణంతో విషాదాశ్రులు కారిపోతూ వెక్కిళ్లతో శరీరం వణకడం తామసం. పీతాంబరధారి, శంఖ చక్ర గదాధారి సగుణమూర్తి, సౌందర్య రాశైన గోవిందుని వర్ణన విని ఆనందాశ్రులతో అవధులు లేని ఆర్ద్రతతో శ్రీకృష్ణ రూపుడవడం సాత్విక ప్రేమ. ఈ 3ంటిని మించినది అలౌకిక ప్రేమ.
ఆ ప్రేమ ఊహకు అందనిది. కానీ హే ఉద్ధవా, నీవు నాకు ప్రియాతి ప్రియుడవు, కాబట్టి నీకు ఆ ప్రేమను వివరిస్తున్నాను.